పవిత్రమైన వరములు మీకు అనుగ్రహింతును. నిజంగా దేవుడు ప్రతి విశ్వాసికి కూడా వరాలనేవి ఇచ్చాడు. అందుకనే ఒక మాట ఉంది, గాడ్స్ గిఫ్ట్ మ్యాన్స్ డౌట్. దేవుడు వరం అయితే ఇచ్చేసాడు, కానీ ఆ వరం నాకుందా లేదా ఒక అనుమానం, ఆ వరాన్ని నేను ఉపయోగించాలా లేదా ఒక అనుమానం, ఆ వరాన్ని ఎలా ఉపయోగించాలి. రక్షణ పొందిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు ఆటోమేటిక్గా ఏమి ఇచ్చేస్తాడు? వరం, కృపావరాలు ఇస్తాడు, పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడు, ఆత్మ వరాలు ఇస్తాడు. ఫోను కొంచెం అది సైలెంట్లో పెట్టేసేయండి. కాబట్టి చెప్పండి, ఆ మాట చదవండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు పౌలు తిమోతికి రాస్తూ, నీలో ఆల్రెడీ ఏముంది? ప్రతి విశ్వాసులో ఒక వరం ఉంది. ప్రతి విశ్వాసులో ఏముంది చెప్పండి? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు నాకు ఏ వరమో ఇవ్వలేదా అనుకుంటాం. కానీ నీలో ఉన్న వరాలు నీకు తెలీదు. అవి దేవుడిని అడిగినప్పుడు దేవుడు తెలియజేస్తాడు, ఆ వరాలు మనలో ప్రజ్వలింప చేస్తాడు. అందుకని డోంట్ నెగ్లెక్ట్ ఇన్ యూ. నీ ఉన్న వరాన్ని ఏం చేయొద్దు. చాలామంది దాచిపెట్టే వాళ్ళుగా ఉంటారు. ఈ వరాలు కొంతమంది త్రోసివేసేవారుగా ఉంటారు. ఈ వరాలు చాలామంది తృణీకరించే వాళ్ళుగా ఉంటారు. ఆ యజమాని వెళ్తూ వెళ్తూ ఆ తలాంతులు ఇచ్చాడు. ఏం చేశాడు ఒక ఆయన చెప్పండి? 5 తీసుకున్న ఆయన వాటిని వాడి ఇంకొక 5 సంపాదించుకున్నాడు. దేవుని వరాలు ఎప్పుడు కూడా అవి అభివృద్ధి చెందుతాయి, కానీ తగ్గవు. అవి నువ్వు వాడినప్పుడు, ప్రభువు కొరకు వాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆ వరాలు వచ్చేస్తాయి. అందుకని 2 తీసుకున్న ఆయన ఏం చేశాడు? ఇంకొక 2 సంపాదించాడు. 1 తీసుకున్న ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏమనుకున్నాడంటే, వరాల చెట్టు అవుద్ది, ఆ చెట్టుకి ఎన్నో వరాల కాయలు కాస్తాయి అనుకున్నాడేమో. చివరికి ఏమయ్యాడు? శిక్షను పొందాడు. ఇక్కడ చూడండి, క్లుప్తంగా ఇవన్నీ వివరించే సమయం లేదు, కానీ ఈరోజున ప్రభు బల్ల దగ్గర ఒకటే, దేవుని వరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు వరము, నీకు ఇచ్చిన రక్షణ దేవుని వరమే, నీకు ఇచ్చిన ఉద్యోగం అది దేవుని వరమే, నీకు ఇచ్చిన కుటుంబం అది దేవుని వరం, నీకు ఇచ్చిన పిల్లలు బహుమానం వాళ్ళు దేవుని వరమే, నీకు ఇచ్చిన ఆరోగ్యము దేవుని వరమే, నీకు ఇచ్చిన సమయము కూడా దేవుని వరమే. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, గిఫ్ట్ టు బి నాట్ థెఫ్ట్. ఈ వరం అనేది ఏమవ్వకూడదంట? అపహరింపకూడదు. చదవండి ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ రోజున దేవుడిచ్చిన వరాలను పొంది కూడా అలక్ష్యం చేసి శాపగ్రస్తులైన 7 జీవితాలు చూద్దాం. బట్ డేవిడ్ అలా కాదండి. ప్రతి వరం దేవుని కొరకు ఉపయోగించాడు. పాటలు వచ్చా? దేవుని కొరకే. సంగీతం వచ్చా? దేవుని కొరకే. పాటలు రాస్తావా? దేవుని కొరకే. కొంచెం యుద్ధం చేయటం వచ్చా? దేవుని కొరకే. ప్రతిదీ దేని కొరకు ఉపయోగించాడు? నువ్వు దేవుని కొరకు ఏది ఉపయోగిస్తావో అది ఎంత దీవించబడుతుంది, అది ఎక్కువ అవుతుంది. చదవండి, కొలస్సీ 2:19. శిరస్సు అత్తుకొనని వాడెవడును నీ బహుమానమును అపహరింపనీయొద్దు. ఇక్కడ నిజంగా చాలాసార్లు మన బహుమానాలు, మన వరాలు ఇతరులకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఒక రకంగా ఇవన్నీ అసలు దావీదుకి ఇచ్చిన వరాలు కాదు. ఈ రాజ్యము, ఈ సింహాసనము, ఈ అధికారము, ఈ గొప్పతనము, ఈ మహిమ, ప్రభావం అసలు ఎవరి కోసం దేవుడు ఏర్పరిచాడు? అవన్నీ సౌలు కోసమే. ప్రజలకి మరి రాజు లేనప్పుడు దేవుడు ఉద్దేశించి సమూయేలును పంపించి సౌలును అభిషేకించి, ఒక రాజు అంటే ఎలా ఉండాలి, రాజు అంటే ఈ ఘనత ఉండాలి, రాజు అంటే ఈ యొక్క ఉద్దేశాలు ఉండాలి, ఈ ఏర్పాటు ఉండాలని దేవుడు అన్నీ కూడా ఏం చేశాడు? సౌలుకి ఇస్తే ఆ వరాన్ని ఏం చేశాడు సౌలు చెప్పండి? పోగొట్టుకున్నాడు. చివరికి అది ఎవరికి దొరికింది? అంటానే ఉన్నాడు, బాబు నువ్వు జాగ్రత్త, దేవుడు ఇంకొక ఆయన్ని కనుగొన్నాడు. God has seen one person who is better than you.
సమూయేలు గద్దిస్తానే ఉన్నాడు, జాగ్రత్తయ్యా, దేవుడు నా చేతిలో ఏం లేదు, రేపు నేను రాజుగా తీసేసి దావీదుని రాజుగా చేస్తున్నప్పుడు నువ్వు బాధపడతావేమో, దేవుడు ఆల్రెడీ కనుక్కున్నాడు తన చిత్తానుసారమైన వ్యక్తిని అని హెచ్చరిస్తానే ఉన్నాడు. ఒక్కటే అనుకున్నాడండి సౌలు, ఏమనుకున్నాడో తెలుసా? నా తర్వాత రాజు అంత గొప్పవాడు ఇశ్రాయేల్లో ఉన్నాడు. నిజంగా లేడండి సౌలు లాంటి వ్యక్తి ఆ దినాల్లో ఎవరు. అయితే సౌలు ఫిజికల్గా అనుకున్నాడు, కానీ దేవుడు ఏ వేలో వచ్చాడు చెప్పండి? వీ విల్ థింక్ ఇన్ ఫిజికల్ వే, బట్ గాడ్ థింక్స్ ఇన్ స్పిరిచువల్ వే. నిజం చెప్పాలంటే సౌలంతా ఎత్తుగా, సౌలంతా బలంగా, సౌలంతా దీనత్వంగా, సౌలంతా మరి అంగీకారంగా ఎవరు లేరు. అందుకని సౌలు చూస్తూనే ఉన్నాడు. జనసంఖ్య చూసినప్పుడల్లా నాలాంటి వాడు ఎవరిని ఉన్నారా, నా అంత బలవంతుడు లేడు. కాబట్టి ఒకటే అనుకున్నాడు, ఎప్పట్లో దేవుడికి రాజు దొరకడు, సబ్స్టిట్యూషన్ దొరకదు, కాబట్టి అప్పుడు దాకా నేనే అనుకున్నాడు. చాలాసార్లు మనం అనుకున్నాం, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఏం పర్లేదు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. నిజంగా అలాగే ఉన్నాడు. అయితే అలా అనుకున్నాడు, కానీ దేవుడు వేరే విధానంలో వచ్చాడు. ఇప్పుడు చూడండి, దావీదు సౌలు కన్నా ఎత్తు ఎంతో తక్కువ, జ్ఞానము ఎంతో తక్కువ, బలము ఎంతో తక్కువ. ఇంకా చెప్పాలంటే సౌలు చాలా చెప్పండి తెలివైన వాడు, జ్ఞానవంతుడు, ఉన్నతమైన వాడు, బెన్యామీను గోత్రంలోంచి వచ్చినవాడు. కానీ అలాంటిది ఎవరిని ఎన్నుకున్నాడు? ఒకటేనండి, కారణం ఏంటంటే సౌలైతే అన్నిటినీ కూడా తృణీకరించాడు, వృధా చేసుకున్నాడు. కానీ దావీదైతే ఒక మాట అంటాడు చూడండి, దావీదు నేను వాటిని అందుకని అందాక చదివిన మాటలో దావీదుకి అనుగ్రహించే పవిత్రమైన వరములు మీకు అనుగ్రహిస్తానని ఒక మాట అన్నాడు చివరిలో. అవి ఎలాంటివంట? అది ఇదే అన్నమాట. ఈరోజు నా దేవుడిచ్చిన వరాలని నువ్వు ఎలా ఎంచుతున్నావు? చెప్పాను కదా, దేవుని వరాలు మనమే అనుమానిస్తాం చాలాసార్లు. గాడ్స్ గిఫ్ట్ మ్యాన్స్ డౌట్. ఇది వరం కాదేమోలే, ఇది నీ పని నేను చేయకూడదేమో, ఇలాగ నేను పరిచర్య చేయకూడదేమో. ఎన్నోసార్లు మనం ఏం చేస్తామని చెప్పండి? దాచిపెడతాము, వృధా చేసుకుంటాము, కోల్పోతాము. చివరికి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి, ఆ తలాంతిని తీసి దేవుడు ఏమన్నాడు? బాబు ఇది తీసుకో, ఈసారన్నా జాగ్రత్తగా వాడన్నాడా? ఎవరికి ఇమ్మన్నాడు? ఆ 10 తలాంతులు గలవానికి ఇచ్చేసేయండి. ఈరోజు గుర్తుపెట్టుకో అమ్మ, నీలో ప్రతి ఒక్కరికి ఒక వరం ఇచ్చాడు దేవుడు. ప్రార్థించే వరం అవ్వచ్చు, సువార్త చెప్పే వరం అవ్వచ్చు, కన్నీరు కార్చే వరం అవ్వచ్చు, పాటలు పాడే వరం అవ్వచ్చు, కరపత్రాలు ఇచ్చే వరం, తెలియని వరం నీలో ఉంటుంది. అది నిర్లక్ష్యం చేసావా, దాచిపెట్టావా, అది వేరే వాళ్ళకి వెళ్ళటమే కాదు, వరం పోతే అంట వచ్చేది కలవరం అంట. ఏ వరం వచ్చింది చెప్పండి? మనకన్నీ వరాలే. ఇక్కడ చూస్తే గన్నవరం, అటు చూస్తే అన్నవరం, ఇటు చూస్తే నయనవరం, ఒక్క దాంట్లో కూడా ఏం లేదు చెప్పండి, వరం లేదు. ఈరోజు వరము పోయిందంటే వచ్చేది ఏంటి? కలవరం. వరం పోగొట్టుకో ప్రతి వ్యక్తి కలవరం చెందుతాడు. అయ్యో ఎలా పోగొట్టుకున్నాను, ఎందుకు పోయింది? దావీదు అంటాడు, ప్రభువా నేనైతే వాటిని, అవి నాకు ఎలాంటివి? నమ్మకమైనవి. చూడండి, దావీదు ఒక మాట అంటాడు, కీర్తన 12:6. దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన శాసనాలు, దేవుడిచ్చిన సమయం, ఇవన్నీ మనకు వరమే. వాటిని ఎలా ఎంచుతున్నాం ఈరోజు మనం? హౌ యు ట్రీట్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. చదవండి యెహోవా మాటలు. అది ఏమంటున్నాడు? ప్రభువా అవి నాకు ఎలాంటివి? దావీదుకి పవిత్రమైన వరాలు. ప్రభువా అవి నాకు, నీ గిఫ్ట్ నువ్వే నిర్లక్ష్యం చేస్తావు చాలాసార్లు. అదో ఇచ్చేయాలే అండి దేవుడు అనుకుంటావు, కానీ అది ఎప్పుడు తెలిసిద్దంట? ఏదైనా ఎప్పుడు తెలిసిద్ది చెప్పండి అమ్మా, పోగొట్టుకుంటేనే తెలుస్తుంది. అయితే దావీదు అంటాడు, అవి నాకు ఎలాంటివి? అవి పవిత్రమైనవి. ఇంకేమంటాడు చూడండి, 19వ కీర్తన 19:8. అసలు దావీదు ఈ వరాలు పొందుకోవడానికి ఒక కారణం చూడండి, ఎలాంటి వాడుగా ఉన్నాడంటే 19వ కీర్తన కూర్చోబెట్టినాను. 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశములు అవి ఎలాంటివి? నాకు మొట్టమొదటి అవి నాకు పవిత్రమైనవి అంటున్నాడు. రెండోది అవి నిర్దోషమైనవి, అందులో నాకు ఏ దోషమో కనబడట్లేదు. చూడండి, దావీదుకి ఒక్కొక్కటి ఒక చిన్న వరాలే.
ఏ వరాలు ఇచ్చాడు? ఏదో చిన్న వరం ఏంటి? చెప్పండి. ఆ యొక్క మందలో వాటిని కాపాడటానికి జంతువులు వస్తే ఫస్ట్ చిన్న చిన్నవే. బైబిల్లో అన్నీ రాయలేదు, కానీ ఎన్ని జంతువులతో తన జీవితంలో పోరాడుంటాడు. ఫస్ట్ చిన్న చిన్నవే, అవి చివరికి ఎక్కడికి తీసుకెళ్ళాయి చెప్పండి? ద స్మాల్ టు జయంట్. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? గొల్యాహతు. కారణం ఏంటంటే దావీదుకు తెలుసు తనకున్న వరము ఉపయోగించుకుంటాడు. ఆ వరాన్ని దేవుడు దీవించాడు. కాబట్టి అదే వరము, పాటలు పాడే వరం ఉంది, వాయిద్యాలు వాయించే వరం ఉంది. అంతేనా అంటే ఇంకేం చేస్తా వచ్చాడు? యుద్ధాలు చేసే వరం ఉంది. ఎన్ని వరాలు ఎందుకు ఇలా వచ్చాయంటే ఒక వరాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అడిషనల్గా చెప్పండి. ఉదాహరణకి ఒక్క అరటి చెట్టు తెచ్చేస్తే చాలు, మొక్క. చెప్పండి ఎన్ని వస్తాయి దాని చుట్టూ? చెప్పండి. అది జాగ్రత్తగా కాపాడుకోగలిగితే అది పూర్తయిపోయే లోపు ఆటోమేటిక్గా ఎన్ని వస్తాయి చెప్పండి? ఎన్ని వస్తాయి? అరటి చెట్టు చుట్టూ ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయో చెప్పడానికి వీల్లేదు. దేవుడు కూడా నీ జీవితంలో అనేక వరాలు సిద్ధపరిచి ఉంచాడు. అందుకని అంటున్నాడు, అవి నాకు పవిత్రమైనవి, అవి నాకు నిర్దోషమైనవి. కింద చూడండి 9వ వచనం, 19:9. యెహోవా యందు భయము పవిత్రమైనది, అది అవి సత్యమైనవి. ఏమంటున్నాడు? ఈ అవి అనే మాట చాలా గొప్పదండి. అవి సత్యమైనవి. ఈరోజున దేవుని వరాలు, దేవుని అంటే మాటలు, దేవుడిచ్చిన విషయాలన్నీ నీకు ఎలా ఎంచుకుంటున్నావు? అవి నాకు సత్యమైనవి. కింద ఏమంటున్నాడు? అవి నాకు న్యాయమైనవి. 10వ వచనం వస్తే అవి నాకు మధురమైనవి. పవిత్రమైంది ఒకటి, రెండవది నిర్దోషమైంది అంటున్నాడు, మూడవది సత్యమైనది, నాలుగవది న్యాయమైనది, ఐదవది నాకు ఎలాంటివి? అవి మధురమైనవి. ఆ రోజు చూస్తే వాటిని ఎలా ఎంచుకున్నాడంటే 107వ కీర్తన 30వ వచనం. 107వ కీర్తన 30వ వచనం, 107. అవి ఎలాంటివంట? అవి నిమ్మలమైనవి. దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు అలాంటివంట తనకి అవి నిమ్మలమైనవిగా ఎంచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే చివరికి ఒక మాట అంటాడు, అవి నాకు ప్రియమైనవి. ఈరోజున దేవుడు ఇచ్చినవి నువ్వు ప్రేమించకపోతే దేవుడు వాటిని నీ దగ్గర నుంచి తీసేస్తాడు. వాటిని ప్రేమించాలి. వాటిని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. మన దినాన చాలా బాధకరం అండి. ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. ఒక సిస్టర్ ఏం చేసిందంటే, ఆమె ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్గా మరి సచివాలయంలో జాబ్ చేస్తుంది. డిఎస్సి కూడా రాసింది. అయితే అనుకోలేదు, క్వాలిఫై అయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు ఉద్యోగం జాయిన్ అవ్వటానికి వీలు లేదు. ఎందుకని? ఆమె చదివింది, ప్రిపేర్ అయ్యింది, కానీ ఏం చేయలేదు. ఒక రూల్ ఉంటుంది, ఏం చేయాలి అన్నా? ఏం చేయాలి అన్నా? రిజైన్ అప్పటిదాకా రిజైన్ దాకా ఎందుకన్నా? ఏం చేయలేదన్నా? ఎస్ సార్, లీవ్ అప్లై చేసుకోవాలా. లీవ్ పెట్టకుండా చదివింది, లీవ్ పెట్టకుండా పరీక్షలు రాసింది. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో చెల్లిద్దా అది? నో. నువ్వు పరీక్షలు రాసావంటే, నువ్వు డిఎస్సి రాస్తా, దానికి లీవ్ అనేది కావాలి. అటు నాకు జీతము కావాలి, ఇటు నాకు ఎగ్జామ్. అంటే తను అనుకోలేదు పాపం. నిజంగా ఎంత బాధ అంటే చెప్పడానికి వీల్లేదు. క్వాలిఫై అయిపోయింది, ఇప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్గా ఒక పోస్టింగ్ పొందాల్సిన ఆవిడ ఏం అప్లై చేయలేదు చెప్పండి? లీవ్ అప్లై చేయాలి. లీవ్లో ఉండి చదవాలి, లీవ్లో ఉండి ఎగ్జామ్ రాయాలి. ఆల్రెడీ చెప్పండి సర్వీస్లోనే ఉండి ఆ పని చేసింది కాబట్టి ఇప్పుడు ఏమి ఇవ్వలేదు గవర్నమెంట్, నువ్వు డిస్క్వాలిఫైడ్ అని, అన్ఫిట్ అని చెప్పేసింది. ఎంత బాధపడుతుంది. మొన్న వెళ్తే వాళ్ళ బాధ అదే. వాళ్ళ తాతయ్య గారు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా బాధపడుతుంది. ఎవరో కాదు, మన సంధ్య క్వాలిఫై అయిపోయింది. సంధ్య రాజేష్ ఎంత బాధపడుతుందో చెప్పడానికి వీల్లేదు. ఉద్యోగం పోయింది, మళ్ళీ రాగలదా? మళ్ళీ చేయగలదా? అంత పెట్టుకో. చాలాసార్లు దేవుడిచ్చిన వరాలు మనం ఏం చేస్తాం చెప్పండి? పోగొట్టుకుంటాం, నిర్లక్ష్యం చేస్తాం. మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్న తెలిసింది కదా విషయం, పోయింది. ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు, అదంటే లీవ్ అప్లై చేయాల.
అంటే ఇది కూడా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని నష్టపోవాలి, కొన్ని నువ్వు సహించాలి. అప్పుడు దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నేను లోకంలోనే ఉంటానన్నా, నేను పాపంలోనే ఉంటానన్నా, ఈ లోక సంబంధంగా చెప్తున్నాను. దేవుడు నన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటే కుదురుతుందా? అందుకనే చూడండి, ఒక మాట అంటాడు 119వ కీర్తన 91వ వచనం. 119:91 చదవండి. అవి నేటికి స్థిరముగా ఉన్నవి. బతికించిదివి అవి నాకు. కిందకు వచ్చేయండి, 97కి వచ్చేయండి. అది ప్రియమైంది. 167 కూడా రండి. 167 వచనం, 19వ కీర్తి 119, 167. అది ఇక్కడేమన్నాడు మళ్ళీ? అవి నాకు అతి దేవుడిచ్చినవి అమ్మ. దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన మారు మనసు, దేవుడిచ్చిన సహవాసం, దేవుడిచ్చిన సాక్ష్యం, దేవుడిచ్చిన తలాంతులు. వాటిని ఎలా ఎంచుకోవాలి మనము? ప్రియమైనవిగా ఎంచుకుంటే అవి ఎంతగా మనకి వర్ధిల్లుతాయంటే అవి ఇంకా మనకి వ్యాపిస్తాయి, అవి ఇంకా మనకి విస్తరిస్తాయి. సో ఇక్కడి నుంచి నేను బైబిల్లో కొన్ని విషయాలు ఇలాగా దేవుడిచ్చిన ఆ వరాలు వారు తృణీకరించారు. నాకెందుకులే మొట్టమొదటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఎందుకయ్యా, నాకెందుకయ్యా? దేవుడు ప్రేమించి, దేవుడు ఏర్పాటు చేసుకొని ఎవరికీ లేని ఒక ఘనత ఇశ్రాయేలు కుటుంబంలో మొట్టమొదటిగా పుట్టించి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి, తర్వాత దేవుడు ఏదన్నా గొప్ప అధికారం దేవుడు అనుకున్నాడంట. అబ్రహాము దేవుణ్ణి, తర్వాత ఏమని పిలిపించుకున్నాడు? ఇస్సాకు దేవుణ్ణి, తర్వాత ఏమని పిలిపించుకున్నాడు? యాకోబు. నెక్స్ట్ దేవుని ప్లాన్ ఏంటి? నేను ఏశావు దేవుణ్ణి అని. కానీ అనిపించుకున్నాడు పోతున్న నాకు ఈ జ్యేష్ఠత్వం. చూడండి, ద పీపుల్ హూ రిజెక్టెడ్ గాడ్స్ గిఫ్ట్, దేవుని వరాన్ని నిర్లక్ష్యం చేసి, తృణీకరించి, అలక్ష్యం చేసి నష్టపోయిన మొట్టమొదటి వ్యక్తి. చదవండి దయచేసి ఆ మాట చదవండి. ఆదికాండం ఎన్నో అధ్యాయము? 25వ అధ్యాయము 34. ఆదికాండం 25:34. ఏం కాయలంటే అండి, చిక్కుడు కాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అది ఆ పైన వచనం చదవండి. ఏశావు, నేను చావబోచున్నాను కదా. ఇదండి ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకన్నా? ఈరోజు విశ్వాసం అదే అంటున్నాం. గాడ్స్ గిఫ్ట్, మ్యాన్స్ డౌట్. ఈ రక్షణ నాకు ఎందుకన్నా? ఈ బీసీసీ నాకు ఎందుకన్నా? ఈ మారు మనసు నాకు ఎందుకన్నా? ఈ సహవాసం నాకు ఎందుకన్నా? తృణీకరిస్తున్నావు. ఒక్క పూట కూటి కొరకు అంటండి. మరి పోనీ 4 రోజులు భోజనం పెడతానన్నాడా యాకోబు? అది కూడా కాదు, ఒక్క పూట. అది కూడా చీప్గా చిక్కుడుకాయలు, చికెన్ కర్రీ కూడా కాదు. దేవుని వరము చిక్కుడుకాయల కన్నా హీనమైపోయింది అని జీవితంలో. ఏం చేశాడు చెప్పండి? దేవుని తీర్మానాన్ని, ఇది దేవుని చిత్తం, నువ్వు జ్యేష్ఠుడిగా ఉండాలి. కానీ దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? అందుకని రోమీయులకు రాసిన పత్రిక రోమా 9:19 ఒకసారి చదవండి. రోమా 9:19. అది ఎదిరిచ్చేసాడండి. ఈ రోజున దేవుని చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏం చేస్తాం మనం? ఎదిరిస్తాము. అదే చేశాడు. నాకెందుకు జ్యేష్ఠత్వం, నాకెందుకు, నువ్వు తీసుకో, నాకేం అవసరం లేదు. తర్వాత ఏమైపోయాడో మనకు తెలుసు. ఏశావు ఏమైపోయాడు? తర్వాత చెప్పండి, ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. మారు మనసు పొందుదామని ఎంత ప్రయత్నించినా అంగీకరించబడలేదని అనేక సందర్భాల్లో ఆయన గురించి చూస్తాము. ఏమైపోయాడు? తృణీకరించాడు. చదవండి ఒక మాట, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 15:32. సామెతలు 15:32. శిక్ష నొల్లని వాడు తన ప్రాణం ఏం చేస్తాడంట? అది తృణీకరించాడు. ప్రాణం లాంటి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని, అది దేవుని విధి, దేవుని ఏర్పాటు, నాకు అవసరం లేదు, తృణీకరించాడు. ఏమైపోయాడు?
నష్టపోయాడు. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చే వరం అనేది అమ్మా అది పైకి కనపడే వస్తువు కాదు, కానీ శ్రేష్టమైనది. అదే అన్నాడు, నీలో ఉన్న వరము. ఇంకా చెప్పాలంటే నీకున్న వరం దేవుడు ఎవ్వరికీ ఇవ్వాల. అది ప్రత్యేకమైనది, అది ప్రశస్తమైనది, అది ఎంతో విలువైనది. అలాంటి వరం ఇస్తే ఏం చేస్తున్నాం మనం? నాకెందుకు వాక్యం, నాకెందుకు ప్రార్థన, నాకెందుకు బైబిల్, నాకెందుకు మందిరం, నాకెందుకు సహవాసం, నాకెందుకు రక్షణ, నాకెందుకు? ఏం చేస్తున్నారు చాలామంది చెప్పండి? తృణీకరిస్తున్నారు. ఏశావు తృణీకరించాడు, నష్టపోతా వచ్చాడు. రెండో వ్యక్తిని చూస్తే ఇది నాన్న చాలామంది ఏం తృణీకరిస్తున్నారు అంటే ఒక మాట చదవండి. సంఖ్యాకాండం 31వ అధ్యాయము 8. రెండో వ్యక్తి బిలాము. ఈ బిలాము ఏం తృణీకరించాడో చూడండి. అందుకని ఏమైపోయాడు బిలాము అక్కడంటే, అతను చంపబడిన మాట అక్కడ చూస్తాం. చదవండి ఇతరులలో సంఖ్య 31:8. చదవమ్మా. కింద కూడా వచ్చేసానా? బిలాము కూడా ఏమైపోయాడు చెప్పండి? కారణం ఏం తృణీకరించాడు? దేవుడు వెళ్ళొద్దన్నాడు. ప్రభువా నేను వెళ్ళనా? బాలాకు చాలామందిని పంపించాడు, నేను వెళ్ళనా? చాలాసార్లు అంట దేవుడు నో అనేది కూడా మనకు ఒక్కోసారి గో అలాగే వినపడిద్ది అంట. ఎలా వినపడిద్ది? నో కూడా నో 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 అంటే నువ్వే ఉద్దేశంతో వింటున్నావు చెప్పండి? ఏమి వింటున్నావు? అది జర్మనీకి ఫ్రాన్స్కి యుద్ధం జరుగుతూ ఉంది, వీళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళని చుట్టుముట్టారు. ఇప్పుడు ఆ కెప్టెన్ ఆర్డర్ చేయాలి, ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన ఒకటే స్టాప్ ద ఫైర్ అన్నాడంట. బాబు వాళ్ళని ఏం చేయొద్దు, స్టాప్ చేసి వచ్చేయండి అని. ఈయన మనసులో ఏముంది? వీళ్ళు దొరికారు కాబట్టి ఏం చేయాలి? స్టార్ట్ చేయాలనుకొని వాళ్ళందరినీ ఇచ్చేసాడు. ఏంటి ఎందుకు అలా చేసావు? సార్ యూ సెట్ దట్ స్టార్ట్ ద ఫైర్. నో, నేనేం చెప్పాను? స్టాప్ ద ఫైర్ అంటే స్టాప్ అనేది కూడా కొన్నిసార్లు ఎలా వినపడుతుంది మనకి? స్టార్ట్ లాగా. బిలాము అలాగే వెళ్ళాడు, ఏమైపోయాడు? నష్టపోయాడు. చదవండి 107వ కీర్తన 10వ వచనం. 107వ కీర్తన 10వ వచనం. ఇది నాన్న చాలాసార్లు మనము మన వరాలు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానాన్ని అది ఏం చేశారంట? వాళ్ళు తీర్మానాన్ని తృణీకరించేశారు. ఇది దేవుని తీర్మానం. ఏంటి ఆ తీర్మానం? ఇశ్రాయేలీలు ఎప్పుడు ఏం చేయాలి? వాళ్ళు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి. కానీ ఏం చేయడానికి వెళ్ళాడు చెప్పండి? వాళ్ళని శపించడానికి వెళ్ళాడు. బిలాము గురించి మీకు తెలుసు. అన్నీ అక్కడ మనం చదివించడానికి సమయం లేదు. దేవుడేమో వారిని దీవించమంటే ఏం చేయటానికి వెళ్ళాడు? అక్కడికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినప్పటికీ యెహోవా నాకు దీవించమనే సెలవైందని చెప్తున్నాడు, కానీ అక్కడి నుంచి రావట్లేదు. చివరికి ఏమైపోయాడు? దేవుని ప్రజలు శపించబడలేదు, కానీ ఆ వ్యక్తి ఏమైపోయాడు? శపించబడిన అందరితో పాటు అతన్ని కూడా ఏం చేశారు? వెళ్ళకూడని స్థలాలకు దేవుడు వద్దన్నా వెళ్తున్నావేమో, ఉండకూడని స్థలాల్లో దేవుడు ఉండొద్దన్నా ఉంటున్నావేమో. కాబట్టి ఏం తృణీకరించాడంట? ఏ వరం ఇది చెప్పండి? దేవుడు ఎంత ప్రవక్తగా ఉంచాలని, ఎంత గొప్పగా సేవ చేయించాలనుకుంటే దాన్ని తృణీకరించేశాడు. అందుకని ఏం చదివాము? 107వ కీర్తన 10వ వచనంలో మహోన్నతుని తీర్మానాన్ని ఏం చేశాడంట? తృణీకరించాడు. ఆయన తీర్మానం ఎలాంటి చెప్పండి? మనకు తెలుసు. యెహోవా తీర్మానము సామెతలు 19:21. నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును, యెహోవా యొక్క తీర్మానం. గుర్తుపెట్టుకో, దేవుడు ఒక్కసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని మార్చడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా చెప్పండి నువ్వేం చేయలేవు, నష్టపోతాం అంతే. రెండవది, బిలాము దేవుని వరాన్ని నష్టపరుచుకున్నాడు, పోగొట్టుకున్నాడు. చివరికి మరలా తిరిగి రాలేదు. దేవుడు ఎంత గొప్ప ప్రవక్తగా ఆయన వాడుకోవాలనుకున్నాడు బిలాముని, ఏమైపోయాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు. రోజు వర్తమానం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన వరం ఏదో, ఇవన్నీ వింటున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మనకు గుర్తు రావాల్సింది, నీలో ఒక వరం ఉంది, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? దీవించమని దేవుడు చెప్తే శపించటానికి ఉపయోగిస్తున్నావా?
అంగీకరించమని దేవుడు చెప్తే తృణీకరిస్తున్నావా? మూడవ వ్యక్తి మనం చూస్తే ఇలాగ దేవుని వరాలు పొందుకొని పోగొట్టుకొని నష్టపోయిన వ్యక్తులు. మూడవ వ్యక్తి సంసోన్. ఏ వరం పొందుకున్నాడు చెప్పండి? ఎవరికీ లేని వరం. ఏ వరం అది? ఎంత బలము, ఎంత శక్తి కలిగిన వాడండి. చివరికి ఏమైపోయాడు చూడండి, ఒక మాట చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. జడ్జెస్ 16:20. సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు, నిద్ర మేలుకొని ఎప్పటి వలె విరజిమ్ముదననుకొనెను. అయితే ఈ మాట భలే గొప్ప మాట. అయితే యెహోవా అతన్ని ఎడబాసనని అతనికి. గుర్తుపెట్టుకో, చాలాసార్లు ఆ వరాన్ని దేవునికి విరోధంగా ఉపయోగించుకుంటే ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? నష్టపోతావు. అంశుమతి మేరక్ అని ఒక గొప్ప దైవజనరాలు ఉంది. ఆమె పాటలు, ఆమె వాయిస్ నిజంగా కావలి అక్క ఎంత బాగా పాడుతుందంటే, నిజంగా ఆమెకి ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి. అక్కెళ్ళుంటే కనుక ఈ మిగతా సినిమా పాటలు పాడే సింగర్స్ కనపడేవాళ్ళు కాదేమో. ఆమె పాటలు, ఆమె స్వరం విని ఎంతమంది చెన్నై నుంచి ఫోన్లు చేసి రమ్మని చెప్పి ఏం చేశారంట అక్క విషయంలో, అమ్మ మీరు రండి, జస్ట్ ఒక పాట పాడండి అమ్మ, ఆ లక్షలన్నీ మీరు దేవుని సేవకే వాడుకోండి. కొంతమంది అన్నారంట, అక్క నీకు ఇచ్చిన గిఫ్టే కదా, అది నీ ప్రొఫెషన్ అక్క, నేను దేవునికి తప్ప ఎవరి కోసం నేను పాడను. ఎంత మంచి స్వరం అండి, ఎంత మధురమైన స్వరం, యూనిక్ వాయిస్ అనమాట అక్కకు. సరే, ఒకసారి ఒకళ్ళు బాగా ఇసుకిస్తున్నారంట, బాగా విసిగిస్తూ, మీరు రావాల్సిందే మేడం, అది సినిమా పాటే కానీ అది కూడా భక్తి గీతం లాంటిదే, మంచిదే, అందులో నిజాయితీ మాటలు ఉన్నాయి, అది కూడా దేశభక్తి లాంటిదే అన్నప్పుడు అక్క చూద్దామనిందంట. వెళ్తానికి కూడా ఇష్టం లేదు, ఇసికిస్తున్నాడని ఏముంది చూద్దామందంట. సాయంత్రం నుంచి ఏం లేదు, ఇలా అక్క సాక్షి వింటే కన్నీళ్ళు వస్తాయి. సాయంత్రం నుంచి వాయిస్ రావట్లా. అరే, పెద్ద స్పెషల్ మీటింగ్స్లో మన ఎక్కడ విజయవాడ PWD గ్రౌండ్లో 2 లక్షల మందిలో పాడినక్క ఫ్యామిలీ ప్రేయర్లో నరుగులో పాడలేకపోతుందంట. ఏంటి ప్రభా, నా వాయిస్కి ఏమైంది? కష్టకాలం వచ్చేసింది, ఆ వాయిస్కి ఇబ్బంది కాలం, శ్రమకాలం వచ్చేసింది, అర్థం కావట్లా, పాడలేకపోతుంది, ఆ వాయిస్ అంతా ఇదైపోతుంది. ఒక పాట పాడదామనుకునే లోపున ఆ కాన్సన్ట్రేషన్ పోతుంది, ఆ గొంతంతా ఇదైపోతుంది. ఇంకా చెప్పాలంటే వేరే స్వరం వచ్చేసిందంట. నీకు తెలిసిపోతుంది, ఇక అక్క ఎవరు బాడినా నవ్వుతారు. అట్లా ఉంది. కొన్నిసార్లు నీ జీవితంలో ప్రభువుకి విరోధంగా వెళ్తూ ఉన్నప్పుడు అంటిల్ వెరైటీగా, అంటే వేరియస్గా ఉంటుంది. అరే ఏంటి ఇలా ఉంది, ఏంటి నీ వాళ్ళు గమనించేస్తారు ప్రజలు. అన్న ఒకప్పుడు అట్లా అలాగే నువ్వు అక్క అప్పుడు అలా లేవేంటి అడుగుతున్నారంట అందరూ. అక్క పాడుతుంది కానీ తనకు సాటిస్ఫాక్షన్ లేదు. వినేవాళ్ళకు కూడా అక్క చెప్పింది ఏంటంటే, అది నా జీవితంలో చీకటి దినాలు. సరే, నేను ఏం చేశాను ప్రభా, ఏం తప్పు చేశాను, ఏం పొరపాటు చేశాను, నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను కదా ప్రభా, ఎన్ని సినిమా ఛాన్సెస్ వచ్చినా నేను చెప్పండి, నేను వెళ్ళలేదు కదా. కొంతమంది అంట ఆమె వాయిస్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళంట, సినిమా సింగర్స్ ఆమె వాయిస్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. ఆమె పేరు చెప్పను కానీ ఒక తమిళ్ సింగర్ ఆమె వాయిస్ పెట్టుకొని ఆమె వాయిస్ వింటూ, ఆమె పాటలు వింటూ ఆమె వెళ్ళిపోయిందండి సినిమాల్లోకి. కానీ ఏమాత్రం ఆ తర్వాత ప్రార్థన చేసి కొన్ని రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా ఏంటి ప్రభువా, ఎలా పోయింది ప్రభువా, నేను ఆ లోకంలోకి వెళ్ళలేదు కదా అంటే, ప్రభు అన్నాడంటే, నువ్వు ఒక మాట ఇచ్చావు కదా, ఏం చేద్దామంది, చూద్దాంలే అంటే నువ్వేం చేసావు, నువ్వు చూద్దాంలే అనడం కూడా దేవుడికి ఇష్టం లేదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి వచ్చేది ఎవరి వల్ల? దుష్టుని. ఇష్టం లేకపోయినా నువ్వు ఊరినే అంటావు, సరే లెక్క వస్తానులే అంటావేమో జాగ్రత్త, నేను చేస్తానులే అంటావేమో జాగ్రత్త, ఆ మాట కూడా దేవుడు పట్టుకుంటాడు. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు చూడండి ఏమైపోయాడు సంసోన్, ఏమైపోయాడు. కారణం ఏం చేస్తా వచ్చాడంటే చూడండి, ఒక మాట ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 9:3 పెద్దగా చదవండి. ఆ తర్వాత మాట ఎంత గొప్ప మాట అంటే,
తమకున్న బలమును, అదేండి, బలమును ఎలా ఉపయోగించట్లేదంట? నమ్మకంగా, నువ్వు దేవుడిచ్చింది నమ్మకంగా ఉపయోగించు చాలు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఏం చేస్తాడు? గొప్ప స్థితిలో ఉంచుతాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. కాబట్టి ఇప్పుడు సంసోను ఏం చేయాల? బలాన్ని నమ్మకంగా వాడుకోవాలా. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని కార్యాల కొరకు ఉపయోగించాల్సిన ఆ బలాన్ని ఏం చేశాడు? నమ్మకంగా ఉపయోగించుకోలేదు. కాబట్టి ఏమైపోయాడు? ఒక మాట ఉంది విలాప వాక్యంలో 1:14, నువ్వు ఎంత దేవుడు నీకు బలం ఇవ్వగలడో అంత బలహీనంగా చేయగలడు, ఎంత ఘనత ఇవ్వగలడో అంత అవమానాన్ని తీసుకురాగలడు. ఒక రాజుని బిచ్చగాన్ని చేయటానికి దేవుడికి ఎన్ని క్షణాలు పడుతుందండి? విలాప వాక్యములు 1:14 చదవండి. నా బలమును ఆయన ఎలా చేశాడంట? గుర్తుపెట్టుకో, చాలాసార్లు దేవుడు నీ బలాన్ని ఏం చేయగలడు? ఆయన కొరకు ఉపయోగించకపోతే, దాని ద్వారా ఆయనకు అవమానం వస్తే, ఇప్పుడు చూడండి సంసోను వల్ల దేవునికి ఎంత అవమానం వస్తుంది, ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడు. సరే, గాజాకి వెళ్ళినప్పుడు క్షమించాడు, తిమ్నాథ్కి వెళ్ళినప్పుడు క్షమించాడు, షోరేకి వెళ్ళినప్పుడు కూడా ఏం చేశాడు? క్షమించాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రియులారా? మూడోది ఏం పోగొట్టుకున్నాడు? తనకున్న వరం ఏంటి? బలం. ఎంత బలమో చెప్పడానికి వీల్లేదు. మనకు తెలుసు సంసోను బలం. అసలు అవి ఒక ఊహగా కూడా మనం చెప్పలేం. ఒక వ్యక్తి 1000 మందిని చంపటం ఎక్కడుంటుందండి చెప్పండి? ఎక్కడుంటుంది? కుదిరిద్దా? అది కుదరదు. ఒక్క వ్యక్తి 1000 మందిని, అది కూడా దేంతో అంట చెప్పండి? గాడిద, చెప్పండి, దవడంట. సింహం దవడ కూడా కాదు, గాడిద దవడ, ఎముకంట. అది కూడా ఎలాంటి ఎముకంట? పచ్చి ఎముకతో 1000 మందిని చంపటం అంటే అది సినిమాల్లో కూడా జరగదు కదండి, షూటింగ్లో కూడా జరగదు. కానీ దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు చేస్తాడు. అలాంటి వ్యక్తి అంతేనా అంటే 1 కాదు 2 కాదు, ఎన్ని నక్కలను పట్టుకున్నాడు? ఎన్ని నక్కలు ఎన్ని 800 300 నక్కలను ఏం చేశాడు? ఒక్కసారే పట్టుకొని వాటి తోకలన్నిటినీ. నక్కలు ఎట్ట పట్టుకున్నాడండి? ఒక నక్క పట్టుకుంటే ఇంకోటి పారిపోదా? ఎన్ని ఎట్ట పట్టుకున్నాడు? ఒక అన్న అంటున్నాడు, అన్న మనకు ఒక కుక్క దొరకదన్నా, ఇన్ని నక్కలు ఎట్ట దొరికాయని అంటున్నాడు. ఎంత బలవంతుడో చెప్పడానికి వీల్లేదు. ఒక ఆయన అన్నాడు, సంసోనుకు దేవుడు ఎలాంటి బలం ఇచ్చాడంటే, సంసోను శ్వాసలో కూడా చాలా శక్తి ఉండేదంటండి. ఆ శ్వాసకే ఏమైపోయాయంటే కొన్ని పారిపోయాయి అంటండి. సంసోను చూపులో కూడా బలం ఉందంట. చూస్తే చాలంట ఆ సింహాన్ని, ఏమైపోద్ది అది. అంత బలము, అంత వరం దేవుడిస్తే దాన్ని దేనికి ఉపయోగించాడంట? లోకానుసారంగా. అందుకని వారు ఆ బలమును నమ్మకముగా ఉపయోగించరు. కాబట్టి ఆయన నా బలమును బలహీనతగా చేసి ఉన్నాడు. ఏమైపోయాడు? వాట్ ద రిజల్ట్ చెప్పండి? రిజల్ట్ ఏమైపోయింది? ఎంత ప్రాణం పోగొట్టుకున్నాడు, ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. బిలాము అలాగే అయిపోయాడు. ఫస్ట్ ఎవరు? ఏశావు అలాగే అయిపోయాడు. తర్వాత సంసోను. వీళ్ళందరూ అన్యులు కాదండి, దేవుని బిడ్డలే, ఏర్పరచబడిన వాళ్ళే, వరాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ. 4వ మాట చూస్తే, 4వ వ్యక్తి మనందరికి తెలుసు. ఈయనకిచ్చిన వరం ప్రపంచంలో ఈ రోజుకి లేదు, ఎవరికి ఈ రోజుకి లేదు. అలాంటి వరం ఇచ్చాడు. అలాంటి వరం అంటే మనం మాట్లాడుకుంటుంటే చెప్పండి, మిగతా వాళ్ళు ఏమండి వీళ్ళు మాట్లాడుతున్నారు పక్కన వాళ్ళు అని చెప్పి ఇసుక్కుంటారు. కానీ ఈయన మాటలు వినటానికి చెప్పండి 6 నెలల ముందే రిజర్వేషన్ చేయించుకొని టికెట్ వేరే దేశాల నుంచి వస్తున్నారంటండి. ఎవరు మాటలు వినటానికి? సొలొమోను. దేవుడు ఆయనకి ఇచ్చిన వరం ఏంటి? జ్ఞానం. ఎంత జ్ఞానంగా మాట్లాడతాడో. మేము చూస్తూ వచ్చాం. సొలొమోనుకి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడంటే, ప్రపంచంలో జ్ఞానమైన పేర్లు ఉన్నాయి ఆయనకి. 7 పేర్లు బైబిల్లో కలిగింది ఒకే ఒక వ్యక్తి. 7 పేర్లు ఉన్నాయి, 7 పేర్లు. సొలొమోను ఒక పేరైతే, యెదిద్యా ఒక పేరైతే,
ప్రసంగి ఒక పేరు అయితే, లెమూయేల్ ఒక పేరు అయితే, అగూర్ అనే ఒక పేరు, తర్వాత ఈతియేల్ అనే ఒక పేరు, ఒక్కాల్ అనే పేరు. ద మోస్ట్ నేమ్స్ హ్యావింగ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్ సాల్మన్. 7 పేర్లు ఉన్నాయండి. 7 పేర్లు కలిగిన వ్యక్తి. ఎంత జ్ఞానం! నిజంగా దేవుడు ఎందుకు అలా పెట్టాడంటే, అలాంటి ఆ పేరు అర్థాలన్నీ నిన్న మేము మోరియాలో మీటింగ్లో చూసాం, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో. ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థాన్ని బట్టి దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. మందిర పనిలో ఎలాంటి జ్ఞానం, రాజులు వచ్చినప్పుడు మాట్లాడటానికి ఎలాంటి జ్ఞానం, భోజనం దగ్గర ఆ బల్ల దగ్గర ఎలాంటి జ్ఞానం, ఆ పని చేస్తుంటారే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ ఏమొచ్చినాయి చెప్పండి. ఒక ఉద్యోగాల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఏమొచ్చేసింది, అందరూ యూనిఫామ్. ఆ యూనిఫామ్ కనుగొంది ఎవరో తెలుసా? ఫస్ట్ సొలొమోన్ దగ్గర ఒక యూనిఫామ్ ఉండేదంట. ఇదిగో వీళ్ళందరూ కూడా వంట చేసేవాళ్ళు ఈ కలరు, వీళ్ళందరూ కూడా సీనియర్ ఇంటర్ వాళ్ళు, వీళ్ళంతా డిగ్రీ వాళ్ళు ఆరెంజ్, వీళ్ళంతా ఇంటర్ వాళ్ళు బ్లూ డ్రెస్సు, వీళ్ళంతా గ్రీను, వీళ్ళంతా పీజీ వాళ్ళు అని కాలేజీల్లో ఎలా పెడుతున్నారో ఆ రోజుల్లోనే. అంటే ఏం జ్ఞానం అది? దేవుడిచ్చిన జ్ఞానం. చివరికి ఏం చేశాడు చదవండి. ఈ రోజున నమ్మకంగా ఉపయోగించలేదు. ఆ జ్ఞానాన్ని గనక నువ్వు ఉపయోగించకపోతే దేవుడు ఏం చేసేస్తాడు? చివరికి ఏమైపోయాడో చూడండి. అంటే మనకు తెలిసిన వ్యక్తుల గురించి చెప్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుందని, ద మోస్ట్ ఫేమస్, ఆ వెల్ నోన్ పర్సన్స్ ఇన్ ద బైబిల్, వీరి గురించి మనం చూస్తున్నాం. చూడండి దయచేసి ఒక మాట దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదవండి. మొదటి రాజుల గ్రంథం 11:3. అంత గొప్ప సొలొమోను, అంత జ్ఞానవంతుడు చివరికి ఎట్లా అయిపోయాడో చూడండి. మొదటి రాజులు 11:3. 700 పేర్లు ఉన్నాయి కదా అని 700 మంది చదవండి. ఉపపత్నులను, అతని భార్యలు అయితే, అతని భార్యలు అతని హృదయమును. జ్ఞానం ఏమైపోయింది తెలుసా? సొలొమోను ఆ చివరి దినాల్లో విగ్రహాలను పూజించాడు, దేవతలను పూజించాడు, దేవతలను పెట్టుకున్నాడు, ఊరిలో అన్నిటినీ పెట్టాడు, ప్రజలకు చెప్పాడు ఈ దేవతలను పూజించండి అని. ఇప్పుడు ప్రజలు ఎలా అనుకుంటారు? మా రాజు ఒకప్పుడు ఎంత జ్ఞానం, కానీ ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? అంత బుద్ధిహీనుడైపోయాడే. మాకు నేర్పించిన వాడు ఏమైపోయాడు? అందుకని ఒక మాట ఉంటుంది బైబిల్లో, సామెతల గ్రంథం 23:9. సామెతలు 20. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకుము, అట్టివాడు నీ మాటలలోని జ్ఞానాన్ని ఏం చేశాడు? తృణీకరించేశాడు. జ్ఞానం అనే వరాన్ని నాకెందుకులే పోగొట్టుకున్నాడు. ఆ భార్యల మాట విన్నాడు. చాలాసార్లు మనం అజ్ఞానంగా ఉంటామండి. అదే సువార్త చెప్తున్నాడు ఒక సహోదరుడు. సువార్త చెప్తుంటే అందుకని ఇద్దరిద్దరు వెళ్ళాలి, కానీ ఒక్కడే వెళ్ళాడు. ఈలోపు ఒక ఆయన ఎదురయ్యాడంట. ఏమయ్యా నీ దేవుడు అంత గొప్పవాడు? అప్పుడు కొత్తగా రక్షణ పొందిన అవనస్తుడు కాబట్టి కొంచెం ఏముంటుంది చెప్పండి? పౌరుషం ఉంటుంది, సేవ చేయాలి, సువార్త చేయాలి అని. సరే వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన వచ్చి అన్నాడు, ఏమయ్యా మీ దేవుడు అంత గొప్పవాడా? ఆయన చక్కగా ఆయన ఏమన్నాడు, మా కృష్ణ భగవానుడి కన్నా మీ దేవుడు గొప్పవాడా అన్నాడంట. మీ దేవుడు ఎందులో గొప్ప చెప్పువయ్యా అన్నాడు. మా కృష్ణ భగవానుడికి 1000 మంది గోపికలు ఉన్నారు. పిచ్చోడా, మీకు 1000 మంది. మా సొలొమోను మహారాజుకి 1600 మంది అన్నాడంట. ఓహో, మీరు ఇంకా పాపులా నిలిపోయాడంటండి. చాలాసార్లు మనం ఎలా మాట్లాడతాం చెప్పండి కొన్ని విషయాల్లో. ఎందుకన్నానంటే ఏమోనన్నా నాకు అది అనాలనిపించింది అన్నాడు. అందుకనయ్యా ఇద్దరిద్దరు వెళ్ళమన్నాము. పిల్లారా, అక్కడికి ఏమొచ్చింది దేవుని నామానికి? అంటే మీరు 1000, మాకైతే మా వాడికి 16. ఇంక నయ్యం ఇవన్నీ చెప్పలా. ఈ గొప్ప పత్నులు ఇవన్నీ చెప్తే ఇంకా అసలు ఆ ఏరియాకి సువార్తకి వెళ్ళే వాళ్ళం కాదు. భార్యలతో ఆపేశాడు. జ్ఞానాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. ఈరోజు నేను అదే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించు. నీలో ఏదో ఒక వరం ఉంది, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు అంతే. కొన్నిసార్లు దాచిపెడుతున్నావు, దాన్ని దేవునికి విరోధంగా వాడుతున్నావు బిలాములాగా. ఏమైపోతావు చెప్పండి? నష్టపోతావు. ఎంతమందిని చూసాము చెప్పండి? ఏశావు పోగొట్టుకున్నాడు, ఆ వరాన్ని తృణీకరించాడు, నష్టపోయాడు. రెండో వ్యక్తి
ఎవరు? బిలాము. దేవుడిచ్చిన వరము, ఆశీర్వాదము, ఆ సేవను పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. మూడో వ్యక్తి ఎవరు? సంసోను. నాలుగో వ్యక్తి ఎవరు? సొలొమోను. ఐదో వ్యక్తి మనం చూసినట్లయితే మనకు తెలుసు సౌలు. అదే అసలు ఆ దావీదు దగ్గర నుంచి మనం వస్తున్నాం. ఈ సౌలుకి ఎన్ని వరాలు ఉన్నాయో, కానీ అవన్నీ ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? చివరికి వచ్చేసరికి సౌలు పరిస్థితి ఎలాంటిది అయిపోయిందంటే, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం. మొదటి సమూయేలు 28:15 చదవండి. నువ్వెందుకు తొందరపడుతున్నావు? సౌలు, ఇదండి, నేను శ్రమ పడుతున్నానయ్యా, అప్పటిదాకా మరి నువ్వేం చేస్తావు? నీకున్న వరాన్ని, నీకున్న సమయాన్ని నిర్లక్ష్యం చేసి అంత శిక్ష తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతున్నావా? అది దేవుడు నన్ను ఏం చేశాడు? నాకు అర్థమైపోయిందయ్యా. మరి సమూయేలు చెప్పాడుగా ఉన్నప్పుడే. చూడండి, ఎప్పుడైనా వాళ్ళు బతుకున్నంత వరకు వాళ్ళ విలువ మనకు తెలియదు, నిర్లక్ష్యం చేస్తాం. కనీసం వాళ్ళు బాధలో ఉన్నప్పుడు పలకరించం, పట్టించుకోం, సహాయం చెయ్యం, బంధువులే ప్రేమించం. కానీ వాళ్ళు చనిపోయినప్పుడు ఎంత బాధపడతావో. తల్లిదండ్రుల విషయంలో కూడా మీ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు పట్టించుకోండి, ప్రేమించండి. వాళ్ళ విలువ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు లేకపోతే ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. అలాగా సమూయేలు ఉన్నంతసేపు చెప్తానే వచ్చాడు. సమూయేలు మాట వినలేదు. ఒకనొక సమయంలో సమూయేలు వస్త్రం కూడా చింపేశాడు. చివరికి ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా నన్ను ఎడబాసి స్వప్నము ద్వారానైనను, అది నాతో ఏం మాట్లాడట్లేదు. దేవుడు సైలెంటే. చూడండి, మన జీవితంలో భయంకరమైన పరిస్థితి ఎప్పుడు వచ్చేసా? ఇప్పుడు ప్రతిదానికి నువ్వు అడిగినా అడగపోయినా దేవుడు ఇచ్చేస్తున్నాడు. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుడు సహాయపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా పోషిస్తున్నాడు. కానీ నీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే ఒక టైం వస్తుంది, దట్ ఈస్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ సైలెన్స్ అంట. దేవుడు అప్పుడు ఏం చేస్తాడంట? మౌనంగా ఉంటాడంట, అసలు ఏం పట్టించుకోడు. అప్పుడు ఉండే బాధ ఎలా ఉంటుందో తెలుసా? అనారోగ్యం వచ్చినా అది స్వస్థత కలగదు, బాధ వచ్చినా అది పోదు, వేదన వచ్చినా అది పోదు. ఎందుకంటే ఆ టైం ఎలాంటి టైము? గాడ్స్ సైలెన్స్ టైము. దేవుడు నెమ్మలంగా, మౌనంగా, సమాధానం ఇవ్వకుండా వచ్చే టైం ఉంటుంది. ఆ టైం వచ్చింది సౌలు జీవితంలో. ఇప్పుడు అంటున్నాడు, బాధపడుతున్నాడు, యెహోవా సెలవిచ్చట్లేదు, కాబట్టి నేను నిన్ను పిలిచితున్నాను. అది యెహోవా నిన్ను ఎడబాసి ఏమైపోయాడు నీకు? దేవుని వరాన్ని నిర్లక్ష్యం చేస్తే అమ్మా ఏమవుతాడు ఆయన? చెప్పండి, ఏమవుతాడు? పగవాడైపోతాడు. అంతకుముందు ప్రేమించింది ఎవరు? దేవుడే. సౌల్ని ఏర్పరిచింది ఎవరు? దేవుడే. ఎన్నుకుంది ఎవరు? వద్దన్నా కానీ రాజుగా అభిషేకించింది, నియమించింది ఎవరు? దేవుడు. ఇప్పుడే దేవుడు ఏమైపోయాడు? ఎప్పుడు దేనికి ఏం చేయలేదు? చూడండి, ఏం చేయలేదంటే యోబు ఒక మాట, రోమా 13:2 ఎదిరించాడు దేవుని అధికారాన్ని, దేవుడి ఇచ్చిన సింహాసనాన్ని, ఆధిక్యతని పోగొట్టుకున్నాడు. రోమా 13:2 చదవండి. అది చాలు. ఎదిరించాడు. నాకు దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఎదిరించాడు. యోబు గ్రంథం 12:18 కూడా చదవండి. యోబు గ్రంథం 12:18. జోబ్ 12:18 త్వరగా. అది రాజుల అధికారమును ఆయన కొట్టివేస్తాడు. కొట్టేశాడా లేదా? ఇప్పుడు కొట్టేశాడు. సౌలును కొట్టేశాడు, సౌలును తీసేశాడు. ఒక మాట చెప్పిన, నువ్వు జాగ్రత్త, ఆ ఎండింగ్లో ఉన్నావేమో, ఆ ఎడ్జ్లో ఉన్నావేమో. ఇంకా అది పోయింది అంటే అది వేరే వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తే దానికోసం నువ్వు ఎంత వెతికినా ప్రయోజనం లేదు, ఎంత ఏడ్చినా. అదే అన్నాడు ఏసావు, నాన్న ఒక్క దీవెన కూడా అసలు లేవా? నువ్వు ముందు వస్తే ఎంత బాగుండేదిరా. అసలు అన్ని దీవెనలన్నీ ఎవరి కోసం? ఏసావు కోసమే. అన్ని సంవత్సరాలుగా దేవుడు సిద్ధపరిచింది, కానీ ఒక్కటన్నా పొందుకున్నాడా? దీవెన పొందలేదు, కానీ ఏం పొందాడు మరి? నాకు దీవెనలు వద్దుగా, సరేలే దీవెన లేవంటే వెళ్ళటం కుదరదు. దీవెన లేదు కాబట్టి ఏం పొందాలి? శాపము పొందాలి. చాలామంది అది, అన్న నాకు ఏమొద్దు, పరలోకం
సువార్త చెప్పాడు. అంతసేపు సువార్త చెప్పి ఆ గ్రామానికి వెళ్ళి ఆ మిషనరీ అన్నాడంట, అమ్మ యేసు ప్రభు గురించి విన్నారు, పరలోకం గురించి విన్నారు, మారు మనసు గురించి విన్నారు, మీకు ఎంతమంది అని లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇస్తాం కదా, ఆల్టర్ కాల్ ఇచ్చారంట. ఎంతమందికి మీకు పరలోకం కావాలి? ఒక్కళ్ళు చేయెత్తట్లేదంట, ఎవరు చేయెత్తట్లే. అర్థం కాలేదని మళ్ళీ అడిగాడు, అమ్మా ఎంతమందికి యేసు ప్రభుతో యుగయుగాలు పరలోకంలో ఉండాలని కోరుతున్నారు? ఒక్కళ్ళు చేయెత్తట్లా. 4-5 సార్లు అన్న తర్వాత వీళ్ళకి అర్థమైంది కానీ ఏం చేయట్లేదు. సరే అన్నాడంట. కనీసం ఎంతమంది నరకానికి వెళ్దాం అనుకుంటున్నారు? చేయెత్తండి. దానికి చేయెత్తట్లా. మళ్ళీ అడిగాడు 2-3 సార్లు, పరలోకానికి చేయెత్తట్లా, నరకానికి తర్వాత వాళ్ళందరినీ పిలిచి అడిగాడు, ఏందమ్మా ఇందాక వాక్యం అర్థమైందా? బాగా అర్థమైందండి, బాగా చెప్పారండి. మరి ఏందమ్మా నువ్వు పరలోకం అంటే చేయెత్తలేదు, నరకం? అయ్యా మాకు పరలోకము నరకం కాదయ్యా, మాకు మా ఊరు ఉంది, మాకు పొలాలు ఉన్నాయి, మా గేదెలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి. మేము పరలోకానికి పోము, నరకానికి మేము ఇక్కడే మా ఊర్లోనే ఉందాం అనుకున్నాం, అందుకనే చేయెత్తలేదని. ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళని ఏం చేయాలి చెప్పండి అమ్మ, ఎట్టదన్నాను చెప్పండి. పిల్లరా చాలాసార్లు తృణీకరిస్తున్నావు. ఏం చేశాడంటే, రాజుల అధికారమును ఆయన, ఎన్నో వ్యక్తి అయినా, ద 5th person దట్ నెగ్లెక్టెడ్ గాడ్స్ గిఫ్ట్. దేవుడు వరాన్ని అది వచ్చినా రాకపోయినా అది ఉపయోగించుకుంటానే ఉండు. కారణం అలా అలా దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. పిల్లలు ఉన్నారు, పుట్టుకతో వాళ్ళు పరిగెడతారా చెప్పండి? చిన్నగా నడుస్తూ పడతా లేస్తూ ఉంటారు. పుట్టుకతోనే వాళ్ళు మాట్లాడేస్తారా, స్పీచ్లు ఇచ్చేస్తారా? లేదు, కొంచెం కొంచెం మాట్లాడుతూనే ఉంటారు. పిల్లరా అలాగే దేవుడు కూడా నీకు ఇచ్చిన వరాన్ని ఈరోజు ప్రభా నువ్వు నాకు ఇచ్చిన వరం నేను దాచిపెట్టాను ప్రభా, నేను త్రోసివేశాను ప్రభా, నేను తృణీకరించాను ప్రభా, నేను నిరుపయోగంగా చేసుకున్నాను ప్రభా అని క్షమించు. మాట చెప్పన, వరం ఉన్నప్పుడు దేవుడు ఎంత దీవిస్తాడో, వరం పోయిందంటే అంత నష్టం. ఆ వరమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వరం ఉంది కాబట్టే ఈ వరం దేవుడు నిన్ను ఉపయోగించుకోవచ్చాను నిన్ను ఇంకా భూమి మీద ఉంచాడు. ఆ వరం లేకపోతే ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. ఇక నీ వల్ల ప్రయోజనమో ఉండదు. అదే జరిగింది అందరి విషయాల్లో. వెంటనే సౌలు ఏమైపోయాడు? మరుసటి రోజే, ద నెక్స్ట్ డే అక్కడ కూడా సమూయేలుతో అన్నాడు, ఏంటి నా సంగతి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, ఎట్టుంటానో చెప్పంటే, ఎట్టుంటాం ఏంటి, నువ్వు నీ అబ్బాయి రేపు నాతో కూడా ఉంటారు అన్నాడు. ఇంక అయిపోయింది. నా వలే ఉంటారంటే ఇప్పుడు ఎక్కడున్నాడు సమూయేలు? చనిపోయి ఉన్నాడు. నా వలే ఉంటారనేసరికి ఇంకేం మార్చగలడు? మరుసటి రోజే చెప్పండి చనిపోయాడు. 6వ వ్యక్తిని మనం చూస్తే, ద 6th person హూ నెగ్లెక్టెడ్ గాడ్స్ గిఫ్ట్. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆ దినాల్లో ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఒక్కొక్క ప్రవక్త ముందుగా ఏలియా ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. 7 పెద్ద అద్భుతాలు, 7 చిన్న అద్భుతాలు, మొత్తం 14. తర్వాత దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఏలియాకు శిష్యుడిగా ఎలీషా ఎన్ని చేశాడు? 14 చిన్న అద్భుతాలు, 14 ఒకసారి మీకు లిస్ట్ ఇచ్చాను, 14 స్మాల్ మెరాకిల్స్ అండ్ 14 అంటే ఇప్పుడు ఈయనకు మించిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ వరుసలో ఎవరున్నారు? దేవుడు మామూలు అవకాశం ఇవ్వాల. ఎవరైనా గెహజీ. ఎలీషా తర్వాత ఎవరిని నియమించుకున్నాడు దేవుడు? గెహజీకి తెలుసు. తర్వాత ఇప్పుడు 14 ఎంత? 28 అద్భుతాలు చేయాలి. 28 చిన్నవి చేయాలి, 28 పెద్దవి చేయాలి. అలాంటి చేసే ఆధిక్యత ఉంది. ఇంకా కొన్ని రోజులే ఎలీషా కొనుక్కోబడతాడు. కొద్ది రోజులు నువ్వు నమ్మకం ఉంటే ఎంత బాగుండేది, కొన్ని రోజులు ఓపిక పడితే ఎంత బాగుండేది. ఇలారా ఏం చేశాడు గెహజీ? ఈ నెగ్లెక్టెడ్ హీస్ గిఫ్ట్. దేవుని సేవకుడితో ఉండే సావాసం, దేవుని సన్నిధిలో ఉండే ఆ వరము, దేవుని మందిరంలో ఉండే ఆ వరము, దేవుని ప్రజలతో ఉండే ఆ వరం. అప్పటిదాకా బాగానే ఉంది. వెళ్ళమంటే వెళ్తున్నాడు. వెళ్ళమ్మా ఇదిగో ఆ శూన్యమీరాల కుమారుడికి బాగాలేదంటే వెళ్ళంటే ఆ దండం తీసుకున్నాడు, వెళ్ళాడు. సరే అన్నీ బాగానే ఉన్నాయి. అంతేనంటే ఎలీషా ఎప్పుడు వెళ్ళినా తోడు వెళ్ళాడు, పరిచర్య చేశాడు. అంతేకాదు ఎలీషా అడిగాడు, ఆ శూన్యమీరాలు పాపం ఇంత పరిచర్య చేస్తుంది, మనం ఏదైనా ఇస్తే బాగుంటుందా అంటే మంచిగా చెప్పాడు. అన్న మనకు ఆమె ఇచ్చిన ఏముంది, పాపం మాకు పిల్లలు లేరన్నా. అంత బాగుంది. అరే వరుస క్రమంలో వస్తున్నాడు, ఎదుగుతున్నాడు. ఆ తర్వాత చెప్పండి 28 అద్భుతాలు చెయ్యబోయే వ్యక్తి.
ఎవరి బిడ్డలారా, మీ ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయాలనుకున్నాడో తెలుసా? ఎవరో ఫ్రెండ్స్ ఆశ చూపారని, లోకంలోకి రమ్మన్నారని, సినిమాలకు రమ్మన్నారని, షికార్లకు రమ్మన్నారని వెళ్ళిపోతున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు పోగొట్టుకుంటున్నావు. చూడండి ఏమైపోయాడు ఈ గెహజీ. చూడండి ఒక మాట చదవండి. గెహజీ గురించి చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా చూచి, గెహజీ, ఇది ఈ ఒక్క మాట అండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఒక్క మాట చెప్తే ఎంత బాగుంటుంది. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావు? నాకు తెలుసు అన్న. నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా, కనీసం టీ తాగడానికి వెళ్ళానని చెప్పినా బాగుంటుందేమో. అది కూడా చెప్పలా. నువ్వు ఎక్కడికి అంటే గెహజీ ధైర్యం ఏంటంటే ఎలీషా ప్రార్థనలో ఉంటే కనీసం కళ్ళు కూడా తెరవడు కాబట్టి ఆయనకి ఏం తెలియదు అనుకున్నాడు. ఎలీషా కళ్ళు గురించి ఆలోచించాడు, కానీ ఎలీషాకు మనసు ఒకటి ఉంది. ఆ మనసు నీతో కూడా రాగలదు, ఆ మనసు నీతో కూడా ఉండగలదు. చదవండి. ఎక్కడికి వెళ్ళితివి, ఎక్కడి నుంచి వచ్చితివి అంటే ఏమన్నాడు? మళ్ళీ ఏమంత బాగా అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను అనట్లా, నీ దాసునైన నేను ఎక్కడికి పోలేదు. అక్కడితో వదిలేశాడా దేవుడు? చదవండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు చెప్పేశాడండి. ఎవరా మనుషుడు? నయమాను. ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సులారా గుర్తుపెట్టుకో, అమ్మ చూడట్లేదని, నాన్న చూడట్లేదని కాలేజీకి వెళ్ళి కాలేజీలు మానేసి లోకంలో పార్కులకి వాటికి వీటికి వెళ్తున్నారు. దేవుని మనసు చూస్తుంది, బాధపడుతుంది దేవుని మనసు. తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, దేవుణ్ణి మనము మోసం చేయలేము. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. జాగ్రత్త. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు. అదే ఎక్కడది జరిగింది? ఎక్కడ? హైదరాబాద్లో అంట. బ్రదర్ సేవకుడు చెప్తున్నాడు. ఎక్కడ? ఆ యవనస్తులు ఇద్దరు మంచి విశ్వాసులే, ఇద్దరు విశ్వాస సంఘానికి వెళ్ళేవాళ్ళే. వాళ్ళొక చర్చి, వీళ్ళొక చర్చికి వెళ్తారు, క్రైస్తవులే, కానీ కాలేజీకి అని చెప్పటం, బయటికి వెళ్ళిపోవటం, ఫీజులు అని చెప్పటం, డబ్బులు వృధాగా ఖర్చు చేయటం. యవనస్తులు ఇద్దరు, అమ్మాయి అబ్బాయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. వాటితో బైకులు కొనుక్కున్నారు, లోకానుసారంగా తిరుగుతున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, బీటెక్ 4th ఇయర్. దేవుడు చూస్తాడు 1 రోజు, 2 రోజు. అందుకని తన దుష్క్రియలకు తగిన శిక్ష కలగకపోవడం చూచి జనులు భయం విడిచి హృదయపూర్వకంగా ఏం చేస్తారంట? పాపం అదే ఇది అయిపోయింది. 1st ఇయర్లో ఎవరు పట్టుకోవాలా, 2nd ఇయర్లో ఎవరు పట్టుకోవాలా, 3rd ఇయర్లో ఎవరు పట్టుకోవాలా, 4th ఇయర్లో ఎవరు పట్టుకుంటారు అనుకున్నారు. దేవుడు పట్టుకున్నాడు. ఏది? ఏ ఏరియాది? కోటినా ఎక్కడో. అక్కడికి వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు, వెనకాల కూర్చుంది, నవ్వుతుంది, ఆయన సంతోషంగా ఏ సినిమాకి వెళ్తున్నాడో. అదే టైంలో ఏం జరిగింది? ఆ గద్ద ఒక పావును తీసుకొని వెళ్తుంది అంటండి. పావును తీసుకొని వెళ్తే సడన్గా అది జారిపోయిందంట. ఎక్కడ పడింది? వీళ్ళిద్దరి మధ్యలో పడితే అక్కడికక్కడ ఏమైపోయారు? వీళ్ళు ఫోన్ చేసి కాలేజీ వాళ్ళని తిట్టి, ఎందుకు మా పిల్లల్ని బయటకు పంపించారు? ఎవరు పిల్లలమ్మా? మీ పిల్లలు కాలేజీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అయింది, వాళ్ళు ఇంతవరకు రాలేదు. వీళ్ళు ఏమనుకున్నారు? తల్లిదండ్రులు చెప్పండి, ఏమనుకున్నారు? కాలేజీకి వెళ్తున్నారు, కష్టపడి చదువుకుంటున్నారని తల్లిదండ్రులు ఎంత బాధతో వాళ్ళు తినక, వాళ్ళకున్నా లేకపోయినా ప్రయాసపడి రాత్రింబగళ్ళు కష్టపడి పిల్లల గురించి ఆలోచించి. అవునస్లారా జాగ్రత్త. ఇంకా చెప్పాలంటే రక్షణ పొందిన తర్వాత తల్లిదండ్రుల డబ్బులతో చదువుకోవటం అనేది అది మనకు కుదరదు. రక్షణ పొందిన తర్వాత నువ్వే కష్టపడు, నువ్వే పని చేయి, అప్పుడు నీ చదువు విలువ నీకు తెలుస్తుంది. మేము అలాగే చేసాం. రూఫస్ అన్న ఉన్నారు, నేను ఉన్నాను. ఇంటర్మీడియట్ నుంచి ఎంఫిల్ అయ్యేంత వరకు నేను ఇదే విజయవాడ ఏరియా. నాకు ఎలా తెలుసు అనుకున్నారు? కొరియర్ బాయ్. ఏమన్నా రూపస్ అన్న, మీది డిటీడీసీ, మాది
కానీ మాదే ఫస్ట్ మీ మీద. మాది ఫస్ట్ ఫ్లైట్ కొరియర్స్ లిమిటెడ్, ఇదే విజయవాడ. అన్నది ఒక్క సందులో ఉంటుంది, మాది పక్క సందులోనే ఉంటుంది. కాలేజీలో చదువుకున్నాం, యూనివర్సిటీలో చదువుకున్నాం, లా కాలేజీలో చదువుకున్నాం. కానీ ఏ రోజు మా అమ్మని ఫీజు కట్టమని మా నాన్న అడగలేదు తెలుసా? ఏ రోజు అడగలేదు. యవనస్తులారు, ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక మాదిరిగా తీసుకోండి. అందుకనే ఆ చదువు విలువ మనకు తెలుస్తుంది, ఆ కష్టం విలువ మనకు తెలుస్తుంది. అమ్మోళ్ళు 100,000 1000 ఇస్తుంటే తెలియదు. నువ్వు కూడా కష్టపడి ఏదన్నా పని చేసుకో. వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. కొరియర్కి ఏం కావాలి? బైక్ కావాలి. బైక్ కూడా లేదు, సైకిలే. అది కూడా ఎవరో ఇచ్చారు, ఒక సహోదరుడు, బిఎస్ఏ ఎస్ఎల్ఆర్ సైకిల్. నమ్ముతారా? కష్టం తెలియట్లా. చివరికి ఏమైపోయారు వాళ్ళిద్దరూ యవనస్తులు? అందుకని ఒక మాట ఉంది కదా, మీ పాపం మిమ్మల్ని బాబాయ్. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన చదువు ఒక వరమే తెలుసా? దేవుడు నీకు ఒక కోర్స్ ఇచ్చాడు, అది నీ వరం. బాగా చదువుకో, దాన్ని ఎంతో వరంగా ఎంచుకో. దేవుడిచ్చిన అవకాశం ఆ ఎడ్యుకేషన్ అనేది. ఆ చదువులో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ కోర్సులో ఉన్న ఆ గొప్పతనాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అది కూడా ఒక వరమే తెలుసా? చదివే వరం అందరికి ఉండదు. డాక్టర్ చదువుతున్నావు, అది ఒక వరం. ఇంజనీర్ చదువుతున్నావు, ఒక వరము. టీచింగ్ చదువుతావు, ఒక వరము. ప్రతిదీ, నీ ఉద్యోగం కూడా ఒక వరమే. దాన్ని నిర్లక్ష్యం చేసావా, దేవునికి ఉపయోగించలేదా, ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? కష్టపోద్ది. చదువుకోవాలి, పని చేసుకోవాలి. ఎప్పుడు కాలేజీ పలానా టైమింగ్స్, ఎప్పుడు ఖాళీ టైం పలానా టైం. వెళ్ళిపోయి మాట్లాడుకున్నాం, సార్ మా కాలేజీ 1 గంట నుంచి అండి 5 వరకు అండి. ఎక్కడ చదువుతావు? అయ్యా సార్ అలా చదువుతాను. ఎప్పటి వరకు చేయగలవు? చేస్తానండి, నేను దాదాపు 12:30 వరకు చేస్తానండి. ఆ కవర్లు ఇచ్చేసేవాళ్ళు. ఏలూరు రోడ్డు రామ మందిరం దగ్గర నుంచి నా ఏరియా ఎక్కడంటే నిడమానూరు, అదేదో ఉంటుంది పాలది, అక్కడ వరకు ఏరియాలో ఎన్ని వెళ్ళాలి? ఆ టైం కల్లా వెళ్ళిపోవాలి. కొంచెం లేట్ అయితే ఊరుకోరు లెక్చరర్స్ ఫస్ట్ అవర్లో. దేవుని మహిమార్థం ఏమని బిడ్డలారా, తల్లిదండ్రులు సరే, మీకు సరే హాస్టల్లో ఉంటున్నారు, చదువుకుంటున్నారు, సరే మీరు ఉద్యోగాలు చేయొద్దు. కనీసం వారు ఇచ్చినది, వారు కట్టిన ఫీజులకి మీరు కష్టపడి చదువుకోండి. మంచి మార్కులు తెచ్చుకోండి. ఆ అబ్బాయిలాగా చేయమాకండి. అబ్బాయి ఏమన్నాడు? నాన్న నేను 10th పాస్ అయితే నేను కాలేజీకి మామూలుగా వెళ్ళను, నాకేం కొనియాలి? ఏం బైక్ అది? వెరీ గుడ్ నాన్న. మీరు నాకు ఎవరో ఒకళ్ళు అలా ఉండాలి చెప్పడానికి. పల్సర్ బైక్. పల్సర్లో కూడా అది ఏంటి, కొత్త ఎడిషన్ ఏంటి అది? చెప్పండి నాన్న. మిమ్మల్ని ఏమన్నా నేను? చెప్పండి ఏంటి ఎడిషన్ అది? కొత్త ఎడిషన్ ఉంది అనమాట. అదంతా సుమారుగా ₹1,00,000 పైనే. కొనిస్తావన్నా? నిజంగా కొనిస్తాను. ఎగ్జామ్స్ రాశాడు, రిజల్ట్ వచ్చేసింది, సంతోషంగా వెళ్ళిపోయాడు. స్వీట్ మ్యాజిక్కి వెళ్ళాడు, దాదాపు 1 kg స్వీట్స్ తీసుకున్నాడు. వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న రిజల్ట్ వచ్చింది, స్వీట్ తిను. మమ్మీ స్వీట్ తిను. అక్క స్వీట్ తిను, రిజల్ట్ వచ్చింది. ఏంట్రా సంగతి? నాన్నకు ₹1,00,000 మిగిలాయి. ఎంత మిగిలాయి? ₹1,00,000 మిగిలాయి. ఆనందించండి, తినండి స్వీట్లు. అవి మిగిలితే వాళ్ళు సంతోషించరు. నువ్వు పాస్ అయ్యి 2 లక్షలు ఖర్చు అయిపోయిన వాళ్ళు ఆనందిస్తారు, బాధపడరు. వృధా చేసుకోవద్దు యవనస్తులారా. ఆ చదువు అనే సమయం అదొక వరం. మీకు ఎడ్యుకేషన్ ఎంత వరమో తెలుసా? ఆ చదువులో ఉన్న మాదిరిని నువ్వు అనుభవించు. ఇంకా చదవాలి. నేను సేవకు వచ్చాను కాబట్టి సరిపోయింది, కానీ లేదు, ఇంకా చదువుకుంటూనే ఉండేవాడిని. చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే తెలియదు ఫస్ట్ తెలియదు. టీచర్స్ అన్నా, చదువు అన్నా, స్కూల్ అన్నా రివర్స్లో ఉండేది. టీచర్స్ చచ్చిపోవాలని ప్రార్థన, టీచర్స్ లోకంలో ఉండకూడదని ప్రార్థన, చదువు బ్యాన్ చేయాలని ప్రార్థన, పరీక్షలు వస్తున్నాయంటే ప్రభు అక్కడ రావాలని ప్రార్థన. నిజమండి, పరీక్షలు తప్పిపోతాయని. కోటేశ్వరరావు మాస్టర్ ఎక్కడున్నాడో కానీ పాపం ఆయన ఒక్కసారి క్షమాపణ చెప్పాలి. ఆయనకి యాక్సిడెంట్ అవ్వాలని ఎన్ని ప్రార్థనలు చేశాము. లెక్కల మాస్టర్ అది కూడా ఎక్కడంటే ప్రభా, మేము కూడా ఎక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగిద్దో ఆ ప్లేస్ మెన్షన్ చేసేవాళ్ళం ప్రార్థనలో. ప్రభువా అదిగో తండ్రి, మరి ఆ యొక్క అప్పుడు ప్రభాస్ కాలేజీ లేదులే మా స్కూల్ ఉన్నప్పుడు, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వంతెన అంటారు, ఆ వంతెని దిగుతూ ఉన్నప్పుడు 5 టౌన్ స్టేషను ఆ కార్నర్లో మాట్లాడాయి ఆయనతోనే వాళ్ళం. ఇదేం ద్వారా? యాక్సిడెంట్ ద్వారా మాట్లాడయ్యా. ప్రియులారా,
పాపం ఆయనకి ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యేది కాదండి. చాలా బాధపడే వాళ్ళం మేము. అరే మాస్టర్ వచ్చాడు. మా 5గురు ఉండేవాళ్ళం. 5గురం ప్రార్థనా పరులమే మేము. మా బెంచ్ అంతా ప్రార్థనా పరుల బెంచ్. ఈ ప్రార్థనలే. అరే మాస్టర్ వచ్చారా లేదా, ఒకడు చూస్తుండేవాడు. అరే బండి రాలేదురా జరిగే ఉంటుందిరా, నాకు తెలిసి ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎందుకంటే చాలా భారంతో ప్రార్థన చేసాం ఆ రోజు మేము. వచ్చాడా రే, కుంటుతున్నాడా మామూలుగా వస్తున్నాడారా? ఆయన పొరపాటున ఏదో కాలు వెనుక కుంటాడా, ఇక మా కృతజ్ఞత కొడుకులే. ముందుకు చెప్తున్నానంటే, ఆ విలువ తెలియకపోతే నువ్వు వ్యతిరేకిస్తావు, అసహించుకుంటావు. ఆ విలువ ఒక్కసారి తెలిస్తే, నీ తల్లిదండ్రుల విలువ నీకు తెలిస్తే వదిలిపెట్టవు. నీ టీచర్స్ విలువ తెలిస్తే నువ్వు గౌరవించకుండా వదిలిపెట్టవు. ఇప్పుడు జోకులు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు, పేర్లు పెడుతున్నారు. టీచర్లకి ఎన్ని పేర్లు పెడతారండి? వీడికుండేది ఒక పేరే, టీచర్లకి ఎన్ని పేర్లు, ఒక్కొక్కడొక్క పేరు. మూర్తి మాస్టర్కి ముక్కోడు అంటండి. ఆయనేదో పాపం అప్పుడప్పుడు పాపం ఆయన కొంచెం జలుబు చేస్తూ ఉండేది. ఇట్లెట్ అనేవాడు మాట్లాడితే, ఏం పేరు పెట్టారు మా వాళ్ళు. కానీ భలే అండి, ఎవరు పెడతాడో తెలియదు కానీ హైలైట్ అయిపోద్ది. ఆ పేరు భలే వస్తాయి. తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా బాగా అది హైలైట్ అవుద్ది. ముక్కోడు ఒకసారి ప్రిన్సిపల్ వచ్చి అడిగాడు, హెడ్ మాస్టర్ గారు ఆనందరావు గారు, అరే ఇప్పుడు ఎవరిదిరా మీ క్లాస్ అంటే, ఆయన పేరు మాకు తెలియదు సార్, ముక్కోడు క్లాస్ సార్. ఆయన ఆనందరావు గారు ఎంతసేపు నవ్వాడు, తర్వాత కోప్పడ్డాడు మమ్మల్ని. ఎవరు ముక్కోడు ఎవర్రా అంటే, సార్ ఆ మాస్టర్ మ్యాథ్స్ చెప్తారు కదా, ఆయన పేరు మాకు తెలియదు సార్. అప్పుడు వీళ్ళు అన్నాడంటే, ఆయన ఆనందరావు గారని మా స్కూల్లో అప్పుడు హెడ్ మాస్టర్ గారు, ఆయన చాలా దీనుడు. ఆయన మాస్టారు మీరు అనవసరంగా ముక్కు పట్టుకోమాకండి. నీవెందుకు సార్ అన్నాడు. నీ పిల్లలందరూ వేరంగా ఉంటారు. ఆయనకు తెలియదు ఆ పేరు ఆమె పెట్టామని. లాస్ట్లో తెలిసిందంటే ఎప్పుడో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆయనకి. కానీ మారిద్దా ఒక గౌరవించాలి నీ టీచర్స్ని, గౌరవించాలి నీ చదువుని. కారణం ఏంటి? అది నీకు వరం. నీ తల్లిదండ్రులు నీకు వరం, నీకు ఇచ్చిన కుటుంబం ఒక వరం, నీ భార్య నీకు వరం, నీ భర్తే నీకు వరం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు తృణీకరిస్తున్నావు. దేవుడు ప్రేమించి వరంగా ఇచ్చాడు నీకు. అంగీకరించు, గౌరవించు, ప్రేమించు, బాగా చూసుకో. అంతేనా? నీ టీచర్స్ కూడా నీకు చెప్పండి వరమే. ప్రియులారా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తాయి, అయినప్పటికీ కూడా తట్టుకో. కానీ ఏమైపోయాడు తెలుసు. ఎలీషా ఎత్తబడుతున్నాడు త్వరలో, ఎలీషా వెళ్ళిపోతాడంటే, ఏలియా ఎత్తబడ్డాడు, ఎలీషా కూడా ఇది అయిపోతాడు, త్వరలో చనిపోతాడని గేహజీకి తెలుసు. తర్వాత స్థానం ఎవరికి? అది గేహజీదే. కానీ గేహజీ ఏమనుకున్నాడు, ఎలాగో ఎలీషా చచ్చిపోతాడు, ఈలోపు కొంచెం నేనేం చేయాలి, ఇంట్లో అన్నీ. పాపం ఆయన కూడా ఒక అన్నాడు పాపం ఆయన కూడా ఆశతో వెళ్ళాల. 2 EMIలు ఉన్నాయంట పాపం ఆయనకి. 2 EMIలు ఉన్నాయి, అవి కట్టుకుందామని వెళ్ళాడు. దేవుని మీద భారం వేసేయి, దేవుడే కట్టేస్తాడన్ని, మొత్తం కట్టేస్తాడు. దేవుడే చూసుకుంటాడు. చివరికి ఏమైపోయాడు గెహజీ తెలుసు కదా మనకి, ఏమైపోయాడు. అది ఎన్ని రోజులు అన్నాడు ఆ కుష్ఠరోగం పోని? తరతరాలు, నీకే కాదు నీ తరములు కూడా. కొన్ని రోజులు, ఒక జ్వరం అంటే ఇది ఒక వారము, ఒక అనారోగ్యం అంటే ఒక నెల, ఇంకా తీవ్రకాలిక వ్యాధి అంటే ఒక 6 నెలలు, సంవత్సరం. కానీ అలా కాదు ఇది. ఎట్లా అంట, నీకును నీ సంతతికిని సర్వకాలం. కొన్నిసార్లు నిజంగానే కుష్ఠరోగుల పేరు తెలియకపోతే గేహజీ అని పిలుస్తారు ఆయన. ఎందుకంటే ఎవరి వంశం నుంచి వచ్చాడు ఆయన? సరే ఆయన అదే అన్నాడు తమిళనాడు నుంచి. అప్పుడు ఎంజి రామచంద్రన్ గారు ఏమన్నారంటే, కుష్ఠరోగులు అనేవాళ్ళు కనపడకూడదు అన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఎవరు ఉండటానికి వీల్లేదు. అప్పుడంటే అంటువ్యాధిలాగా అయిపోయింది. చెన్నై అంతా భయంకరంగా అయిపోయింది. తమిళనాడులో అసలు కనపడకూడదని ఆర్డర్ చేశాడు ఆయన. మంచి వాళ్ళ కోసం వీళ్ళని తృణీకరించాలని బైబిలే చెప్పింది. వాళ్ళని తృణీకరించమని పాత నిబంధనలో అదే తీసుకున్నాడు ఆయన. ఇక అందరూ పారిపోయి వచ్చారండి. పారిపోయి ఎక్కువ మంది ఎటు వచ్చారు? ఇటే వచ్చారు. విజయవాడ అంటేనే ఒకప్పుడు ఎక్కువ ఎవరుండేవాళ్ళో తెలుసా? కుష్ఠరోగులు. ఒక సెంటర్ ఉండేది వాళ్ళకి, రామాటాకీ సెంటర్ అని. ఆ రోడ్ అంతా కూడా బారుగా ఎవరుండేవాళ్ళు అంటే, ఇటు కుష్ఠరోగులు ఉండేవాళ్ళు, ఇటేమో వేశ్యలు ఉండేవాళ్ళు. రామాటాకీ సెంటర్ అంటే అంత భయంకరమైన ప్రదేశం. దేవుడు ఎంత గొప్పవాడండి. ఒక్కొక్కరిని దేవుడు తీసుకొచ్చాడు. ఒక్కొక్కరిని ఒక గొప్ప అధికారి వచ్చాడు, వ్యాస్ గారని. అక్కడ ఒక్క వ్యభిచారం లేకుండా చేశాడు. ఒక గొప్ప ఎమ్మెల్యే గారు వచ్చారు,
చెన్నుపాటి విద్యా గారని, ఒక్క కుష్ఠరోగి లేడు అక్కడ. అందరికీ ట్రీట్మెంట్, అందరికీ మందులు. దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అసలు రామా టాకీసే అక్కడ, చెప్పండి ఉందా లేదా? మేము ఎక్కడ వెళ్ళామన్నా అనుకుంటారేమో. ఇప్పుడు రామా టాకీస్ అనే సినిమా హాలే ఒకళ్ళు ఉందో లేదో తెలియదు, కానీ ఆ పరిస్థితి అయితే దేవుడు మార్చేశాడు. కానీ ఒకరోజు వస్తుంది, నీ జీవితంలో లోబడు, ఎదురు చూడు. కొద్దిసేపు అక్కడ ఉంటే ఎంత బాగుంది. అక్కడికి తెలుసు కదా, ఎలీషా వద్దన్నాడంటే అది నష్టం అని తెలియదా గెహాజీకి? ఇంకా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు? నా యజమానుడు మనసు మార్చుకున్నాడు, కొంచెం ఇమ్మని చెప్పాడు. అది కూడా అబద్ధమే. ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఐ విజిటెడ్ నామాన్ అంటే, నో, ఐ కుడ్ నాట్ విజిట్, ఐ స్టిల్ హియర్. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి. ఎంత బాగుందండి. నా మనస్సు నీతో కూడా, దేవుని మనస్సు నీతో వస్తుంది. ఆదివారం బాగానే ఉంది, మందిరానికి వచ్చావు. ఆదివారం సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని మనసు నీతో వస్తుంది. సోమవారం ఎక్కడికి వెళ్తున్నావు? మంగళవారం ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో మనసు చూస్తుంది. చివరికి యుగ యుగాలు ఏమైపోయాడు, తరతరాలు. అదే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ఒకసారి అడిగాడంటే బ్రదరు, ఏందండి కుష్ఠరోగాలంటే? ఆయన అన్నాడంటే, ఇదంతా మా తప్పు కాదండి, మా తాత ఉన్నాడంటే. ఎవరు ఆ తాత? గెహాజీ వాళ్ళు వచ్చింది మాకు అన్నాడంటే అండి ఆయన. ఈ తాతని తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ తాత తెచ్చి పెట్టాడయ్యా మాకు ఇదంతా అన్నారంట. ప్రియులారా, రోజున ఇంకా మనకు సమయం ఉంది. వరాలు పోయినాయి అంటే వచ్చేదే కలవరాలు, అదే అనారోగ్యాలు, అవే శాపాలు, అవే బాధలు, అవే ఇబ్బందులు. ఈ 6 జీవితంలో చూసాం. 7వ వ్యక్తి ఇంకా గొప్ప వరాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. మామూలు వరం కాదు. 12 మంది అపోస్తులలో 12 సింహాసనాలు కలిగి 12 గోత్రాలు ఇశ్రాయేలుకు తీర్పు తీరుస్తూ 12 మందితో పరలోకంలో పెద్దగా కూర్చుండే అనుభవం మామూలు వరం కాదు. ఇంకొక చెప్పాలంటే, ఎన్నికలు లేకపోయినా దేవుడిని వరం ఇచ్చాడు. మన వరాలన్నీ చెప్పండి, మన యొక్క క్వాలిఫికేషన్తో దేవుడిచ్చాడా? లేదు. ఎన్నిక లేని వారం, నీచలేని వారం, తృణీకరింపబడిన వారము, అయోగ్యమైన వారం అయినప్పటికీ దేవుడు మనకేమిచ్చాడు? వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఏం చేశాడు? చదవండి చివరిగా. అతను ఎవరు? ఇస్కరియోతు యూదా. ఎంత గొప్ప వరం అండి! మామూలు వ్యక్తులతోనా? ఆ లిస్టులో, పేతురు లిస్టులో ఈయన ఉంటాడు, యోహాన్ లిస్టులో ఉంటాడు, ఫిలిప్పు లిస్టులో ఉంటాడు. గొప్ప గొప్ప వాళ్ళ లిస్టులో ఉండే ఈ వ్యక్తి ఏం చేసుకున్నాడు? వరాన్ని. ఈరోజు అదే మాట మాట్లాడుతున్నాడు. దేవుని వరమును అలక్ష్యము చేయొద్దు. నా బిడ్డ, దేవుని వరం నీకు ఇచ్చిన ఆరోగ్యం కూడా దేవుని వరమే. ఆరోగ్యం ఉంది కదా అని పాపం చేస్తూ ఉన్నామనుకో, తప్పు చేస్తూ ఉన్నామనుకో, హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే యవ్వనస్తులేనండి పేషెంట్లు అయిపోయారు. ఒక పక్క యవనస్తులైన పేషెంట్లు హాస్పిటల్లో ఉంటే, యవనస్తులైన డాక్టర్ వాళ్ళకి ఏం చేస్తున్నారు? ట్రీట్మెంట్ చేస్తున్నారు. చాలా బాధేసింది. యాక్సిడెంట్లు అయిపోయి, ప్రమాదాలు జరిగి, బైకుల మించి పడిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి ఎలా ఉన్నారు? తలకాయలు పగిలిపోయి. అంత భయంకరం అండి, అంత ఘోరమైన పరిస్థితి. చివరికి ఏమైపోయాడు? నష్టపోయాడు. చదవండి అన్నమాట. అపోస్తుల కార్యం చివరిగా టైం అయిపోయింది. 1:25. అపోస్తుల కార్యం 1:25. వీరిలో ఒకడు. అబ్బా, ఎంత గొప్పగా పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇవ్వచ్చు, సువార్త చెప్పొచ్చు. కానీ ఏం చేశాడు? చదవండి అక్క. ఇట్లని ప్రార్థన చేస్తారు. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనినా, దట్స్ ఆల్. ఏ వరం పోగొట్టుకున్నాడు? మా దేవుని పరిచర్య అనేది ఒక గొప్ప వరం.
అది పోగొట్టుకోవద్దు. అంట్లు తోమటం అది గొప్ప వరం. ఒకసారి ఒక అక్క ఎంత బాగా అంట్లు తోమేదంట చిట్నగర్లో. పాత ఒక సాక్షి విన్నాను. అంట్లు తోమటం ఆమె, మందిరం కడగటం ఆమె, ఎన్ని పనులో. ఒకసారి ఎవరో అన్నారంట, చుట్టాలు వచ్చి చూసి, ఏందమ్మా నువ్వే కష్టపడుతున్నావు, నువ్వే ఇది అవుతున్నావు, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, నువ్వు సీనియర్ విశ్వాసివి కదా, నువ్వే కష్టపడుతున్నావు ఎందుకు, నువ్వే అంట్లు తోముతున్నావు ఎందుకు, నువ్వేమన్నా పని మనిషివా అన్నా. అంటే లోకస్లో ఎలా మాట్లాడతారు అలా అనుకుంటారు. అలా చేసిందంట, అలా చేసేదంట పరిచయం. నిజంగా ఆ మాటలన్నీ ఏమైనాయి, నేను ఇప్పుడే చేయాలి, నేను ఎప్పుడే చేయాలి, మీరు కాదులే వేరే వాళ్ళ సంగతి, నేనే చేయాలా, ఎప్పుడు నేనే ఇది ఉండాలా, నేనే అంట్ల దగ్గర ఉండాలా, నేనే ఆ పరిచర్య చేయాలా. చాలా ఇదైపోయి ఆంటీ అంట, పెద్ద ఆవిడ ఇప్పుడు లేదు కానీ అనుకుందంటే ఇక నేను ఆ పరిచర్య చేయను, నాకు మంచి పరిచర్య ఇవ్వాలి, అదే చేస్తాను. చివరికి పోగొట్టుకుంది. దానికోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, నాకు ఎప్పుడు దొరుకుతుంది ఈ పరిచర్య. వేల మందిలో ఎవరికి దొరుకుతాం. మొత్తానికి వేరే వాళ్ళు నియమించారు, పరిచర్య పోగొట్టుకుంది. నమ్ముతారండి, వారమో 10 రోజులో తిరగకుండానే ఆ చేతులు ఏమైపోయినాయి అంట, ఒక కాలు ఒక చెయ్యి ఏమైపోయింది, సడన్గా ఆమెకు పెరాలసిస్ వచ్చేసింది. నమ్ముతారా, చనిపోయేంత వరకు ఆమె పని చేయడం తర్వాత కానీ మందిరానికి కూడా రాలేదంటండి, మందిరానికి కూడా రాలేదు. ఆ దినాల్లో అది భయం కలిగించింది, ఒక్కొక్కరికి భయం కలిగించింది. జాగ్రత్త, దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు శక్తి ఇచ్చాడు, దేవుడు బలం ఇచ్చాడు, దేవుడు పరిచర్య ఇచ్చారు. అది పోగొట్టుకున్నావా, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. దీని ద్వారా ఇంకా దేవుడు నీకు ఏమిస్తాడు. నువ్వు ఆయన పని చేస్తే అంటే అట్టగానే మిమ్మల్ని అందరూ అంట్లు తోమిద్దామని నా ఉద్దేశం కాదు. ఏమన్నా ఇంత ప్లాన్ అనుకుంటున్నారా మీరు, అది కాదు చెప్తున్నాను. అన్న అంట్ల కోసం ఏదో ప్లాన్ వేసావన్నా మా మీద. ప్రియులారా, దేవుని పని అండి, దేవుని పరిచర్య అది. ప్రియులారా, దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, దాన్ని గొప్ప చేస్తాడు. ప్రియులారా, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముగింపులో ఏంటంట చెప్పండి, ఎన్ని చూసాం. బ్రదర్స్ కూడా అంట్లు తోమవచ్చు చెప్తున్నా, సిస్టర్స్ అనే కాదు, మనం కూడా ఆ పరిచర్య ఏమన్నా స్టీఫెన్ అన్నా 7 విషయాలు. ఇది ఒకటే మాట, దేవుని వారమును అలక్ష్యం చేయద్దు, తృణీకరించవద్దు. వివరించడానికి సమయం లేదు. 7 మనం చూసాం. అందుకని దావీదు అన్నాడు, అవి నాకు ప్రియమైనవి, అవి నాకు యథార్థమైనవి, అవి నాకు నమ్మకమైనవి, అవి నాకు సత్యమైనవి. ప్రభువా, వాటిని ఏం చేయండి, నేను ఆ వరాలని తృణీకరించను. ఈరోజు ఒక్క మాట, నువ్వేం వరాన్ని తృణీకరిస్తున్నావు? డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ గిఫ్ట్. నిర్లక్ష్యం చేయొద్దు. తృణీకరించావా? నువ్వు ఎన్నిటిని తృణీకరించావంటే ఎవరిని తృణీకరించినట్లు? ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? బాగున్నాడా ఇస్కరియోతు యూదా? పోనీ తప్పిపోయాడు, పరిచర్య చేయట్లా, పోనీ బతుకున్నాడులే, పొలం పని చేసుకుంటున్నాడు అంటాను కుదురుందా? వరము పోయిందా, ఇక ప్రాణం పోయినట్టే. ఇంకా ఉంచాడు దేవుడు. ఆ వరం ఉన్నంత కాలమే నేను ఉంచుతాడు. ఈ వరం ఉంది కాబట్టి ఇతను నాకు ఉపయోగం, ఈ సహోదరు నాకు ఉపయోగపడుతుందని మనల్ని ఉంచుతాడు. ఆ వరం ఎవరైనా, నువ్వైనా నేనైనా ఆ వరాన్ని పక్కన పెట్టామా, ఇక మరుసటి రోజే మనకు స్టార్ట్ అయిపోద్ది. ఏంటిది అది? ఏ డౌను? రియల్లీ అండి. ఇస్కరియోతు యూదా ఎక్కువ రోజులు ఉన్నాడా చెప్పండి? ఏమైపోయాడు? చనిపోయాడు. అందరికంటే, అందరి శిష్యుల కంటే ముందే చనిపోయాడు ఆయన. ఘోరమైన మరణం. అందుకని చివరికి ఒక మాట ప్రభువు అన్నాడు, నన్ను తృణీకరించు వారిని. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 42వ వచనం. 1 సమూయేలు 17:42. 17:42. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం. అదే వచ్చినవా? ఎన్నో వచ్చినవు అది? 2 సమూయేలా 1 సమూయేలా? నన్ను గనపరచు వారిని, వచ్చిన గుర్తులేదు అన్నా. 2:30 చదవండి. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు
ఉమ్. సెలవిచ్చినదేమనగా అది నన్ను గనపరచు వారిని నేను, నన్ను తృణీకరించు వారు. తృణీకరిస్తున్నావా? దేవుని మాటను తృణీకరిస్తున్నావా? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో వారు దేవుని వాక్యం మాకు అవసరం లేదు, దేవుని మాటలు మాకు అవసరం లేదు. ఇర్మియా గ్రంథం 6:10 చదవండి ఒకసారి ముగింపులో. 6:10 ఇర్మియా 6. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. మరి సంతోషం ఎందులో ఉంది చెప్పండి? ఆదివారం చికెన్లో, ఆదివారం మటన్లో. మీరుగా చెప్తున్నా, ఆదివారం ఏదన్నా ప్రోగ్రాంలో. వాక్యంలో ఏం లేదంటే వాళ్ళకి సంతోషం లేదు. కాబట్టి దాన్ని యెషయా కూడా ఒక మాట అంటాడు, 5వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి నెగిటివ్గా చూస్తే ఇలాగ మనం ఒకవేళ ఉన్నామేమో, ఇలాంటి పరిస్థితి మనకు వస్తుందేమో. 5:24 వారు సైనికులకు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును. కాబట్టి ఏమవుద్దంట? కింద చదివితే భయం వేస్తుంది. ఎంత భయంకరం! వాక్యాన్ని తృణీకరించావా అంతే. 2వ దినవృత్తాంతంలో చివరిగా 36:16. 2వ దినవృత్తాంతంలో దేవుడి వర్తమానం మన కొరకే, ఈ వాక్యం మన కొరకే ఇస్తున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:36. 36:16. 36:16 చదవండి. 36:16. దేవుని దూతలను ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేయుచు, అది ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా. ఇక ఆ తర్వాత భయంకరంగా ఉంటుంది. వద్దన్నా చదువుతున్నాడు మన స్టీఫెన్ అన్న. ఎందుకన్నా భయపడతావు? నివారింపశక్యము కాకుండా చదవండి. యెహోవా కోపము. ఈరోజున కోపం తెచ్చుకుంటున్నాం, శిక్షను తెచ్చుకుంటున్నాం. వి షుడ్ నాట్ నెగ్లెక్ట్ అండ్ రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి దాసుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు పరీక్ష చేసుకుందామా? కాబట్టి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరాలు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కానీ వాటిని వృధా చేసుకుంటున్నాం, వాటిని పోగొట్టుకుంటున్నాం, వాటిని దాచిపెడుతున్నాం, వాటిని నిర్లక్ష్య పెడుతున్నాం, వాటిని నిరుపయోగం చేసుకుంటున్నాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క క్షణం ముగింపులో పరీక్ష చేసుకుందాం. ప్రియ బిడ్డ, నీకు ఎన్ని వరాలు ఇచ్చాడో నీకు తెలీదా? ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద టాలెంట్స్ యూ హ్యావ్ లాస్ట్. నీకు తెలుసు, సగం వరాలు ఇప్పుడే పోగొట్టుకున్నావు. ఇప్పటికే ఇంకా మిగిలిన వాటినైనా బలపరుచుకో, మిగిలిన వాటినైనా ఉపయోగించుకో దేవుని కొరకు. అవి పవిత్రమైన వరాలు, అవి పరిశుద్ధాత్మ వరాలు, అవి కృపా వరాలు, అవి స్వస్థత వరాలు, అవి ప్రత్యేకమైన వరాలు. దేవుడు నీ కోసం నిన్ను ఎంచి నీకు పంచి ఇచ్చాడు. ఆయన ఏ వరం ఇచ్చాడు, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నావా, యూజ్ చేసుకుంటున్నావా? తృణీకరిస్తున్నావా, అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తు వారు మనం దేవుడి చేత అంగీకరించబడాలని ఆయనే తృణీకరింపబడ్డాడు, ఆయనే వ్యసనాక్రాంతుడైపోయాడు, ఆయనే తండ్రి చేత నలుగగొట్టబడ్డాడు. ప్రియులారా, ఇంకా అలాంటి ప్రభును నువ్వు నిరాకరిస్తున్నావు, తృణీకరిస్తున్నావు. ఎవరి బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన చదువు ఒక వరం, తృణీకరించొద్దు. ఉద్యోగం ఒక వరం, నిర్లక్ష్యంగా చేయొద్దు. ఉద్యోగాలు దేవుడిచ్చిన వరాలు అవి. పరిచర్య దేవుని వరం, జాగ్రత్తగా చేద్దాం. రక్షణ వరం, కాపాడుకుందాం. ఇవన్నీ వరాలే. నిర్లక్ష్యం చేస్తే ఎంత నష్టపోయారో పితరులను చూసాం. అలాంటిది మనం తెచ్చుకోవద్దు. ఈరోజు నిజంగా మనం చెప్పాలంటే ఎప్పుడో మనం ఈ శిక్ష పొందాల్సిన వాళ్ళమే, కానీ కృపకాలంలో ఉన్నాం కాబట్టి కృప అడ్డొస్తూ వచ్చింది ఇప్పటిదాకా. ఆ కృప అనేది మన జీవితంలో ఆగిపోతే, తగ్గిపోతే, కోల్పోతే
ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ద పర్సన్స్ ఫ్రమ్ ఈసా టు జూడా, ఏసావు నుంచి యోధా వరకు చూస్తూ వచ్చాం. ఎలా ఉన్నాం? దేవుడిచ్చిన ఆరోగ్యం ఎందుకు? నువ్వు ఆ పని చేయటానిక? దేవుడిచ్చిన బలం ఎందుకు? నువ్వు అక్కడికి వెళ్ళటానిక? దేవుడిని బతికించింది ఎందుకు? అలా ఉండటానిక? ఎంతమంది భూమి మీద నుంచి వారి ప్రాణం తీసివేయబడిందో తెలుసా? ప్రభు అనుకుంటాడు, వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళనుంచినా బాగుండే అని. కొన్నిసార్లు మన గురించి దేవుడు పశ్చాత్తాపడతాడేమో. వాళ్ళని బ్రతికించి వీళ్ళ ప్రాణం తీసుకున్నా బాగుండేదే అని దేవుడు మన గురించి బాధపడాల్సి వస్తుందేమో. ఇంకా అలా వద్దు, తీర్మానం చేసుకుందాం. గత 8 నెలలు గడిచిపోయాయి, 9వ నెలలోకి వచ్చాం. ప్రభువా, ఇంకెన్నడూ నిన్ను తృణీకరించను, ఎన్నడూ నేను నిన్ను నిర్లక్ష్యం చేయను. నాలో ఉన్న వరం అదేంటో నాకు తెలియచేయి ప్రభువా, అది నీ కొరకు ఉపయోగిస్తాను. వరాలు లేవా? ఒకవేళ లేవనుకుంటున్నావా? అడుగు. వరాలు ఉన్నాయి నీలో, ఇంకా కొన్ని వరాలు ఇస్తాడు. దావీదు అదే అన్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. అడుగు, ఈరోజు అడుగు, దేవుడు ఆ వరం ఇస్తాడు. అయితే ప్రభుకు ఒక మాట ఇవ్వాలి, ప్రభువా నువ్వు ఇచ్చిన వరం నీ కోసం ఉపయోగిస్తాను, నీ మహిమ కోసం ఉపయోగిస్తానంటే దేవుడు ప్రపంచంలో ఎన్ని వరాలను అన్నీ నీకు ఇచ్చేస్తాడు. నిన్ను నమ్మితే ఇచ్చేస్తాడు. అలాగే ఇంకా ప్రియులారా, ఒక తీర్మానం చేసుకుందాం. ఆ వరాలు నాకు కావాలి. కలవరాలే కానీ వరాలు లేకుండా ఉన్నాను. ఇక నుంచి ప్రభుకు నేను లోబడతాను. ఆయన తృణీకరించను, ఆయన వాక్యాన్ని తృణీకరించను, ఆయన వాక్కును మిస్ఎస్టిమేట్ చేయను, ఆయన వాక్యానికి నేను తీర్పు తీర్చను, నేను తృణీకరించను, నేను త్రోసివేయను. ఎంత బాగా అన్నాడు సీమోను, ఆ శిక్ష నా మీదకి రాకుండా నా కోసం మీరే ప్రార్థన చేయండి. తెలిసి తెలియక పరిశుద్ధాత్మను దూషించానయ్యా, నా కోసం ప్రార్థన చేస్తారా? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు రక్షింపబడ్డాడు సీమోను, గారడి సీమోను. దేవుని ప్రజలతో కలిసి సాక్షిగా ఉన్నాడు. ప్రభు కూడా కోరుతున్నాడు నిన్ను. ఇదే తీర్మానం చేసుకుందాం. ప్రభువా, తెలిసి తెలియక ఏదో చేశాను, నిన్ను బాధ పెట్టాను, నిన్ను దుఃఖపెట్టాను, నన్ను క్షమించు. నీ వరాలు కోల్పోయాను ప్రభువా, మరలా నాకు ఆ వరాలు కావాలి. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది, ఆ రక్షణ ఆనందం, ఈ వరాలు తిరిగి నాకు ఇవ్వు ప్రభువా. దావీదు కూడా ఒకనొక సమయంలో తన వరాన్ని పోగొట్టుకున్నాడు. ఆనందించే వరం, సంతోషించే వరం, అదే మరలా అడిగాడు, ప్రభువా నీ రక్షణ ఆనందం తిరిగి నాకు ఇచ్చేసే. ఈ ఏడుపు, ఈ బాధ నేను చూడలేను, నా వల్ల కాదు. దేవుడు మరలా ఇచ్చాడు. దావీదుని మరలా కనికరించిన నిన్ను కనికరిస్తాడు. నువ్వు ఒక తీర్మానం చేసుకో, ఇక లోకంలోకి వెళ్ళను, ఇక ప్రభువును బాధ పెట్టను, దుఃఖ పెట్టను, నా వరాన్ని నేను నిర్లక్ష్యం చెయ్యను. అపవిత్రమైన వరాలు నాకు సమృద్ధిగా కావాలి. ఆ వరాలు నేను ప్రభు కొరకు ఉపయోగిస్తాను. నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే కలువరి సెలవులో మనకు ఎన్ని వరాలు కావాలో అన్నీ ఇచ్చేసాడు ఆయన. ఆయన గ్రాంటెడ్ చేశాడు, మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. అవి సిద్ధంగా ఉన్నాయి. నీకన్నా, నీ సహోదరుల కన్నా నిన్ను దేవుడు హెచ్చించాడు, ఆనంద తైలంతో అభిషేకించాడు. తీర్మానం చేసుకో, ప్రభా నీ కొరకు నమ్మకంగా ఉంటాను, నా వరాలు నిర్లక్ష్యం చేసుకోను, నా వరాలు పోగొట్టుకోను, నా వరం అలక్ష్యం చేసుకోను. అది నేను పోగొట్టుకొని ఇంకొకరికి వచ్చేటట్లు చేసి నా జీవితాన్ని నేను నష్టం చేసుకోను ప్రభువా. ఒక తీర్మానం చేసుకుందాం బల్ల దగ్గర. అంతేకాదు ప్రియబిడ్డలారా, దైవ వరాలు అవి కృపావరాలు, అవి పొందుకో, దేవుడు ఎంత సంతోషిస్తాడు. నా కొరకు ప్రార్థన చేయండి. ఆ వరాలు నాకు కావాలి. నేను ప్రభు కొరకు జీవించాలని ఇష్టపడుతున్నా. నా వరాలు ఎలా ఉపయోగించాలో కూడా నాకు తెలియలా. దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలని నాకు ప్రార్థన చేయి. కొన్నిసార్లు నీ వరమే నీకు తెలియకపోతే అది శాపం అయిపోద్ది. అది తెలుసుకొని ఉపయోగించుకో. ఇలాంటి తీర్మానం చేసుకుంటే హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నీ కొరకు జీవిస్తాను, నువ్వు నాకు ఇచ్చిన ప్రతి వరము నీ కొరకు ఉపయోగిస్తాను. ఇంకా కొన్ని వరాలు నేను పొందుకుంటాను. మొదటి తలాంతు కాదు, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తిలాగా, 5 తలాంతులు తీసుకున్న వ్యక్తిలాగా నా జీవితం వృద్ధి చెందాలి. నేను విస్తరించాలి, ప్రభువులో అభివృద్ధి చెందాలి, ఆనందించాలి, ప్రభు చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి.
అలాంటి ఆత్మీయ జీవితం కోసం ఇష్టపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని ఇష్టపడితే నీ కుడి హస్తాన్ని చూపించవచ్చు. సహోదరి, దేవుడు నీ హస్తమును పట్టుకొని నిన్ను నడిపించును గాక. సహోదరుడా, దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచి, సహోదరుడా, దేవుడు నిన్ను కూడా ఆత్మీయంగా నడిపించును గాక. సహోదరి, దేవుడు నిన్ను కూడా ఆత్మీయంగా బలపరిచి తన వరాలు అధికంగా నీకు దయచేయను గాక. సహోదరి, దేవుడు నీ కుడి హస్తాన్ని, సహోదరా, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొను గాక. ఇంకెవరు ఉన్నారా? మా దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని తన ఆత్మ వరములతో నిన్ను నింపునుగాక. సహోదరి, దేవుడు నీ హస్తమును పట్టుకొనుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభువా, నీ వరాలు, సహోదరుడా, దేవుడు నీ హస్తాన్ని పట్టుకొనుగాక. సహోదరి, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని ఆత్మ వరాలతో దేవుడు నిన్ను నింపునుగాక. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. ముగింపులో ప్రభు బలలో పాలు పంపులు పొందక ముందు